నమస్కారం స్నేహితులారా. మనం జీవితంలో ఒంటరితనాన్ని చూసి భయపడతాం. కానీ కొన్నిసార్లు నటించేవాళ్లు, అబద్ధాలు చెప్పేవాళ్లతో నిండిన లోకం కంటే ఆ ఒంటరితనమే మేలైనది అని మీకెప్పుడైనా అనిపించిందా? చిన్నప్పటినుంచి మనకు అందరితో కలిసి ఉండాలి, ఒక గుంపులో ఉండానని చెబుతారు. కాని ఆ గుంపులోనే రెండు నాల్కల ధోరణి ఉన్నవాళ్లు, మోసం చేసే ముఖాలు ఉన్నప్పుడు అలాంటి వాళ్లతో కలిసి ఉండటం కంటే ఒంటరిగా ఉండటమే మంచిది కదా? ఒక్కసారి ఆలోచించండి. అందరూ ముసుగులు వేసుకుని తిరిగే చోట, మాటలు తియ్యగా ఉండి మనసులో మాత్రం విషం నింపుకున్న చోట మనం ఎలా ఉండగలం? అలాంటి వాళ్లతో ఉంటే మన మనశ్శాంతి పోతుంది, నమ్మకం చచ్చిపోతుంది, మనసులో లేనిపోని చెడు ఆలోచనలు వస్తాయి. మన శక్తి అంతా వాళ్ల ఎత్తుగడలను అర్థం చేసుకోవడానికి, వాటి నుంచి తప్పించుకోవడానికే సరిపోతుంది. దానితో పోలిస్తే ఒంటరితనం మన గురించి మనం ఆలోచించుకోవడానికి, ప్రశాంతంగా ఉండటానికి, మంచి ఆలోచనలు చెయ్యటానికి అవకాశమిస్తుంది. ఒంటరితనమనేది ఒక తెల్ల కాగితం లాంటిది. దానిమీద మనకు నచ్చిన చిత్రాన్ని గీసుకోవచ్చు. కాని చెడ్డవాళ్లతో స్నేహం చేయడం రంగులు లేని లోకంలో బతికినట్లే. అది మనల్ని లోపల నుంచి ఖాళీ చేసేస్తుంది. అందుకే మోసపూరితమైన బంధాల గుంపులో చిక్కుకున్నప్పుడు ఆ ఒంటరితనమిచ్చే నిశ్శబ్దమే ఎంతో మేలైనది. ఆ సమయంలోనే మనతో మనం మాట్లాడుకోగలుగుతాం, మన అసలైన శక్తి ఏంటో తెలుసుకోగలుగుతాం. మనం కేవలం మన అలవాట్ల వల్లే బలహీనపడిపోయాం. లేకపోతే ఏది మంచో ఏది చెడో అందరికీ తెలుసు. నేను బాగున్నాను అని మనం ఎవరితోనైనా చెప్పగలం. కాని నేను బాగా లేను అని చెప్పాలంటే మనకు అత్యంత ఇష్టమైన వాళ్లు కావాలి. బదులుగా ఏమీ తిరిగి రాలేదని ఎలా అంటాం? జీవితం నేర్పిన పాఠం కూడా చిన్న విషయం కాదు కదా. జీవితం అమ్ముడుపోదని చెప్పేవాళ్లు బహుశా మందుల షాపుల ముందు ఉన్న క్యూలని చూడలేదేమో. రావణుడు ఇంకా ప్రజల మనసుల్లోనే బతికి ఉన్నాడు. రాముడు మాత్రమే గుడులలో ఉన్నాడు. జీవితంలో ఎవరైనా మీ నమ్మకాన్ని ముక్కలు చేస్తే వారికి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పండి. ఎందుకంటే వాళ్లే మనకు నమ్మకాన్ని కూడా ఆలోచించి పెట్టాలని నేర్పుతారు. మీరు కష్టపడి సంపాదించగలిగే వస్తువును ఇతరులను అడిగి మీ విలువను తగ్గించుకోవద్దు. జేబులో డబ్బులు ఉన్నప్పుడు ఈ ప్రపంచం మీ స్థాయి ఏంటో చూస్తుంది. అదే జేబులో డబ్బులు లేనప్పుడు ఈ ప్రపంచం దాని స్థాయి ఏంటో మీకు చూపిస్తుంది. ఒక చేదు నిజాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు ఎవరికోసమైతే ఎప్పుడూ అందుబాటులో ఉంటారో ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పటికీ విలువైన వారిగా చూడడు. అద్దం, బంధం రెండూ చాలా సున్నితమైనవి. వాటి మధ్య ఉన్న తేడా ఏంటంటే అద్దం పొరపాటున పగిలిపోతుంది, బంధం అపార్థాల వల్ల విడిపోతుంది. ఈ ప్రపంచం ఇప్పటికే సంతోషంగా ఉన్నవాళ్ల బాగోగులనే అడుగుతుంది. కష్టాల్లో ఉన్నవాళ్ల ఫోన్ నెంబర్లు కూడా వాళ్ల దగ్గర ఉండవు. నవ్వించే మనుషులతో స్నేహం చెయ్యడం అత్తరు దుకాణంలోకి వెళ్ళినట్లే. ఏమీ కొనకపోయినా మనసు మాత్రం సువాసనతో నిండిపోతుంది. ఈ అమాయకత్వం కూడా చాలా విచిత్రమైనది. మనసులో చీకటి పెట్టుకుని గుడిలో దీపాలు వెలిగిస్తాం. మనం చేసే పనుల దెబ్బ ఎంత గట్టిగా తగులుతుందంటే మనం దాచుకున్న పుణ్యం ఎప్పుడు అయిపోతుందో కూడా మనకు తెలియదు. పుణ్యం అయిపోయినప్పుడు ఎంత పెద్ద రాజైనా భిక్షం ఎత్తుకోవలసిందే. అందుకే ఎవరిని మోసం చేయకండి, ఎవరి మనసును బాధపెట్టకండి. ఎవరైనా నచ్చితే వాళ్లతో మాట్లాడండి, కాని వాళ్ల మీద ఆధారపడొద్దని గుర్తుంచుకోండి. మనం మన నియమాలకు వ్యతిరేకంగా జీవితాంతం బతకగలం, కాని మనకు మనమే వ్యతిరేకంగా ఒక్క క్షణం కూడా బతకలేం. అన్నిటికన్నా బరువైనది ఖాళీ జేబు. అది నడవడానికి కూడా ఇబ్బంది పెడుతుంది. గొడ్డలి వెనుక చెక్క పిడి లేకపోతే ఏ చెట్టు నరకబడేది కాదు. మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉంటే మంచి మాటలు మాట్లాడే అలవాటు దానంతటా అదే వస్తుంది. ఇతరుల దృష్టిలో నేను ఎలా ఉన్నాననేది ముఖ్యం కాదు, నా దృష్టిలో నేను ఎలా ఉన్నాననేది ముఖ్యం. నిజం. మంచితనం కోసం ప్రపంచం మొత్తం తిరిగినా అవి మనలో లేకపోతే ఎక్కడా దొరకవు. జీవితం నీకు కావలసింది ఇవ్వదు, నువ్వు దేనికి అర్హుడివో దాన్నే ఇస్తుంది. మీ సోదరులతో కలిసి కూర్చోండి, వాళ్లతో గొడవ ఉన్నా సరే. మీ అమ్మానాన్నలతో కలిసి భోజనం చెయ్యండి, అందులో విషం కలిపినా సరే. భారం ఎంత ఉన్నా తండ్రి భుజం ఎప్పుడూ ఫిర్యాదు చెయ్యదు, అది చాలా బలంగా ఉంటుంది. జీవితం ఎలా ఉన్నా ముందుకు సాగిపోవాలి. సంతోషంగా ఉన్నప్పుడు చూస్తే కష్టాలను తట్టుకునే శక్తి వస్తుంది. బాధలో ఉన్నప్పుడు చూస్తే సంతోష క్షణాలు గుర్తొస్తాయి. విజయం సాధించిన ప్రతి ఒక్కరూ ముందు తమ పరిస్థితులను చక్కదిద్దుకున్నవారే. మీరు మంచిగా ఉంటే ప్రజలు మీ కాళ్లకు అడ్డం పడతారు, ఎందుకంటే మీరు పడిపోతారని వాళ్లకు తెలుసు.
అదే మీరు చెడ్డవారిగా మారి చూడండి, వాళ్ళు అలా ఆలోచించటానికి కూడా భయపడతారు. ఎందుకంటే మీరు వాళ్ల కాళ్ళు విరగ్గొడతారని భయం. మంచి చెడ్డవాళ్లకు ఇదే తేడా. మంచివాళ్ల మంచితనంలో కూడా ప్రజలు వారికి వ్యతిరేకంగా ఉంటారు, కానీ చెడ్డవాళ్ల చెడులో కూడా ప్రపంచం వాళ్లతోనే ఉంటుంది. చెడ్డగా మారడానికి, చెడ్డగా ఉండటానికి చాలా తేడా ఉంది. మన పని మనం చూసుకోవడం వేరే విషయం. పెద్ద పెద్ద కష్టాలను కూడా తట్టుకునేవాళ్లు తరచుగా చిన్న చిన్న విషయాలకే ఏడుస్తారు. మంచిగా ఉండండి, కానీ ఈ ప్రపంచం మీ మంచితనాన్ని వాడుకునే అంత మంచిగా కాదు. మనసు విప్పి బతకండి. వయసు గురించి, లోకం గురించి, సమాజం గురించి ఆలోచిస్తే ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉండిపోతారు. అబద్ధం ఎందుకు అమ్ముడవుతుందంటే నిజాన్ని కొనే శక్తి అందరికీ ఉండదు. మౌనంగా భరిస్తే మీరు మంచివారు. అదే నోరు విప్పి మాట్లాడితే మీకంటే చెడ్డవారు ఎవరూ ఉండరు. నిజానికి ఎలా మాట్లాడాలో తెలియదు, కానీ అబద్ధం ఎంత తీయగా మాట్లాడుతుందో చూడండి. ఒక పేదవాడిని సంతోషపెట్టడం చాలా సులభం. వాళ్లకు ఖరీదైన బహుమతులు అక్కర్లేదు, కేవలం కొంచెం ప్రేమ చూపిస్తే చాలు. ఇద్దరు రకాల మనుషులు చాలా ఇబ్బంది పడతారు. ఒకరు వద్దు అని చెప్పలేనివారు, ఇంకొకరు వద్దు అని వినలేనివారు. కథ మనదైనప్పుడు తప్పు ఎప్పుడూ ఇతరులదే అనిపిస్తుంది. మనకు తరచుగా ఇతరుల జీవితం బాగుందనిపిస్తుంది, కానీ మనం మరిచిపోతాం వాళ్లకు మనం కూడా ఇతరులమే అని. ఒకరి దగ్గర అన్నీ ఉంటే ఈ లోకం అసూయపడుతుంది, ఏమీ లేకపోతే నవ్వుతుంది. జీవితంలో ఇంకేమీ మిగల్లేదని అనిపించినప్పుడు అర్థం చేసుకోండి, అంతకంటే మంచి జీవితం రాబోతుందని. ఎవరికోసమో మిమ్మల్ని మీరు అంతగా తగ్గించుకోవద్దు. మీకు మీరంటూ ఒక గౌరవం లేకుండా పోతుంది. కారుతున్న మీ కన్నీళ్లను మీరే తుడుచుకోండి. కారుతున్న ఇళ్లలో ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. కొందరు జీవితాన్ని గడుపుతున్నారు, కొందరు జీవితాన్ని నెట్టికొస్తున్నారు, మరికొందరు జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్నారు. మనిషి దగ్గర ఉన్న అతి పెద్ద ఆస్తి మంచి ఆలోచనలు, మంచి సంస్కారం. ఎందుకంటే డబ్బు, బలం ఎవరినైనా తప్పుదారి పట్టించగలవు, కానీ మంచి ఆలోచనలు, సంస్కారం ఎప్పుడూ మంచి పనులకే ప్రేరేపిస్తాయి. మన జీవితంలో మనం పేజీని తిప్పాలా లేక పుస్తకాన్ని మూసేయాలా అని నిర్ణయించుకోవాల్సిన సమయం ఒకటి వస్తుంది. కొందరు తమ అహంకారం వల్ల విలువైన బంధాలను దూరం చేసుకుంటారు, మరికొందరు బంధాలను కాపాడుకోవడానికి తమ విలువను కోల్పోతారు. ప్రజలు ఇంత తెలివిని ఎక్కడి నుండి నేర్చుకుంటారో తెలియదు. కలిసే ఉంటారు, కానీ అసూయపడతారు. బంధాలను నిలబెట్టుకుంటారు, కానీ శత్రుత్వాన్ని కూడా పాటిస్తారు. ముఖం మీద ఒకటి ఉంటారు, వెనుక మరొకటి ఉంటారు. కొందరు మనుషుల్లో ఈ టాలెంట్ కూడా ఉంటుంది. మీరు ఎంత మంచి విషయం చెప్పినా వాళ్ళు దానిలో ఏదో ఒక చెడును వెతుకుతారు. వజ్రాన్ని పరీక్షించాలంటే చీకటి పడే వరకు ఆగండి. ఎండలో గాజు ముక్కలు కూడా మెరుస్తాయి. ముఖం మీద చేదు నిజాన్ని చెప్పేవారు వెనుక ఉండి తప్పుడు ఓదార్పు ఇచ్చేవారి కంటే 1,00,000 రెట్లు మంచివారు. ప్రేమను, అప్పును తిరిగి వస్తుందనే నమ్మకం ఉన్నవారికే ఇవ్వండి. ప్రతి మనిషికి 2 కథలు ఉంటాయి. ఒకటి అందరికీ చెప్పేది, మరొకటి అందరి నుండి దాచేది. బాధలో ఉన్న వ్యక్తికి కొంచెం సహాయం చేయడం, చాలా ఉపదేశాలు ఇవ్వడం కంటే ఉత్తమమైనది. మనిషికి అతిపెద్ద శత్రువు తన మెదడు. అది బాధపెట్టే క్షణాలను పదే పదే గుర్తుకు తెస్తూ ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే ఇచ్చేయండి. దేవుడికి థాంక్స్ చెప్పండి. ఆయన మిమ్మల్ని ఇచ్చేవారి స్థానంలో ఉంచాడు, అడిగేవారి స్థానంలో కాదు. జీవితం 1 రోజుదైనా 4 రోజులదైనా దాన్ని జీవితం మీకు దొరకలేదన్నట్లు కాకుండా జీవితానికే మీరు దొరికారని బతకండి. ఇక్కడ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంది. పైకి నవ్వుతూ కనిపించే ముఖం వెనుక కళ్లలో ఎంతో తేమ ఉంది. ప్రతి వస్తువు విలువ మనిషికి 2 సార్లే అర్థమవుతుంది. ఆ వస్తువును పొందకముందు, దాన్ని కోల్పోయిన తరువాత. కాబట్టి మీ దగ్గర ఉన్నదానిని గౌరవించండి. జీవితం ఒక సైకిల్ లాంటిది. బ్యాలెన్స్గా ఉండాలంటే నిరంతరం ముందుకు సాగుతూనే ఉండాలి. తలుపు మీద రాసి ఉంది, ఈ రోజు నేను చాలా బాధలో ఉన్నాను, ఎవరూ లోపలికి రావద్దు. నిజమైన స్నేహితుడు లోపలికి వచ్చి, నాకు చదవడం రాదు మిత్రమా అన్నాడు. బంధాలు తక్కువగా ఉన్నా పర్వాలేదు, కాని వాటిని మనస్ఫూర్తిగా నిలబెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులు మంచితనం కోసం వెతుకుతూ మంచివారిని కోల్పోతున్నారు. మనిషి విజయం సాధించడం మొదలుపెట్టగానే ప్రజలు సంతోషించరు, అసూయపడతారు. విషయమంతా భావోద్వేగాలదే. లేకపోతే 7 అడుగులు వేసినంత మాత్రాన ప్రేమ పుట్టదు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించేవారిని గౌరవించండి. లేకపోతే ముఖం చూసి ప్రేమించేవారు చాలామంది దొరుకుతారు.
పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ ఒకే కుటుంబానికి చెందినవి. అయినా అందరి విలువ వేరువేరుగా ఉంటుంది. ఎందుకంటే గొప్పదనం పుట్టుకతో రాదు, మన కర్మలు, గుణాల ద్వారా వస్తుంది. ప్రతిదీ నేర్చుకోవడమే జ్ఞానం కాదు, కొన్ని విషయాలను పట్టించుకోకపోవడం కూడా జ్ఞానమే. మీరు కేవలం ఓపిక పట్టండి, దేవుడిపై నమ్మకం ఉంచండి, మీరు ఎదురు చూస్తున్న అద్భుతం కూడా జరుగుతుంది. చింతించకండి, ఒకరోజు దేవుడు మీ కోల్పోయిన చిరునవ్వులను తిరిగి ఇస్తాడు. అప్పుడు మీరు మునుపటిలా నవ్వుతారు. ప్రజలు మీపై బురద చల్లితే పట్టించుకోకండి, ఎందుకంటే మనిషి తన దగ్గర ఉన్నదానినే ఇవ్వగలడు. ఎలాంటి ఫిర్యాదు, నింద లేకుండా ఒక్కరోజు గడిపి చూడండి, శాంతి, సంతోషం వాటంతట అవే వస్తాయి. మీరు సంతోషంగా ఉన్నారా లేదా అనే దానితో ప్రజలకు సంబంధం లేదు. వాళ్లకు తేడా కలిగించేది మీరు వాళ్లను సంతోషంగా ఉంచుతున్నారా లేదా అనే విషయమే. జీవితంలో కొంచెం పిచ్చిగా ఉండటం కూడా అవసరమే. తెలివైన వారు ఎక్కడ మనస్ఫూర్తిగా నవ్వుతారు. చెడు చెయ్యాలనే ఆలోచన వస్తే దాన్ని రేపటికి వాయిదా వేయండి. మంచి చెయ్యాలనే ఆలోచన వస్తే ఈరోజే చేసేయండి. మార్పును అంగీకరించడం మీకు ప్రతి కష్ట పరిస్థితిలోనూ సంతోషంగా ఉండే శక్తిని ఇస్తుంది. జీవితం ఒక పెద్ద ప్రయాణం. మీరు ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి దానిపై స్పందించాల్సిన అవసరం లేదు. సమయం మీకు ఆగనప్పుడు మీరు సరైన సమయం కోసం ఎందుకు ఆగాలి? గుర్తుంచుకోండి, నడుస్తున్న సమయమే మీకు ఉత్తమ సమయం. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నిరాశపడాల్సిన అవసరం లేదు, వాటిని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టాల వల్లే మనం బలపడతాము. కష్టాలు మనకు బతకడం నేర్పుతాయి, మన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మనలో దాగి ఉన్న శక్తిని, సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఇదొక మంచి అవకాశం. సమస్యకు పరిష్కారం మనకు సలహా ఇచ్చేవారు ఎవరు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దుర్యోధనుడు శకుని నుండి సలహా తీసుకున్నాడు, అర్జునుడు శ్రీకృష్ణుడి నుండి సలహా తీసుకున్నాడు. సందేహానికి మందు లేదు, శీలానికి రుజువు లేదు, మనసు కంటే మంచి సాధనం లేదు, మాట కంటే పదునైన ఆయుధం లేదు. ఎత్తుకు ఎదగాలంటే మీలోని అహంకారాన్ని తీసేసి తేలికగా మారండి, ఎందుకంటే తేలికగా ఉన్నవాడే పైకి లేస్తాడు. కోరికలకు అంతం లేదు. మీ ఒక కోరిక తీరితే రెండవది వెంటనే పుడుతుంది. గడిచిన నిన్నటి రోజు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. రాబోయే రేపటి రోజు జీవితాన్ని జీవించడానికి మరొక అవకాశం. ప్రతి స్నేహం వెనుక ఏదో ఒక స్వార్థం దాగి ఉంటుంది. ఇది అతి పెద్ద నిజం, వాస్తవం కూడా. సమయానికి ముందు దొరికిన వస్తువు తన విలువను కోల్పోతుంది, సమయం తర్వాత దొరికిన వస్తువు తన ప్రాముఖ్యతను కోల్పోతుంది. ఈ ప్రపంచంలో ప్రజలు చిన్న చిన్న కష్టాలకే ఓడిపోయే చోట మీరు కొంచెం ధైర్యం చేస్తే విజయం మీదే. నాకు చేతి గీతల మీద నమ్మకం లేదు, ఆ గీతలను గీసిన వాడి మీద నమ్మకముంది. మన జీవితంలో జరిగేదానికి కారణం మనమే, మన పరిస్థితులకు మనమే బాధ్యులం. ఈ విషయం ఒప్పుకోవడం కొంచెం కష్టం, కానీ ఇదే నిజం. మీరు అవకాశం కోసం చూస్తుంటే మీరు పొరపాటు పడుతున్నారు, ఎందుకంటే అవకాశం దొరకదు, సృష్టించుకోవాలి. స్వరం పెద్దగా ఉంటే కొందరు వింటారు, కానీ మాటలో బలముంటే అందరూ వింటారు. మీరు ఎవరివల్లైతే నిరాశ చెందారో వారిని మర్చిపోండి. ప్రస్తుతం ఏదైనా మీకు చాలా బాధ కలిగిస్తుంటే దాని వెనుక ఖచ్చితంగా చాలా మంచి కారణం దాగి ఉంది. కాబట్టి భవిష్యత్తు గురించి కానీ, గడిచిన కాలం గురించి కానీ ఆలోచించకండి. మీ దగ్గర వర్తమానముంది, దానిని ఆనందించండి. విజయం ఆలస్యంగా వస్తే నిరాశపడకండి, ఎందుకంటే చిన్న ఇళ్ళు త్వరగా కడతారు, పెద్ద మహల్ కట్టడానికి సమయం పడుతుంది. ఆలోచనలు మంచివైతే మన మనసే గుడి, ఆచరణ మంచిదైతే మన శరీరమే గుడి, ప్రవర్తన మంచిదైతే మన సంపదే గుడి. ఈ మూడు మంచిగా ఉంటే మన జీవితమే ఒక దేవాలయం. జీవితం దొరికింది ఎవరికైనా ఉపయోగపడటానికి, కానీ సమయం గడిచిపోతోంది కాగితపు ముక్కలు సంపాదించడానికే. పువ్వుల సువాసన గాలి వీచే దిశలోనే వెళుతుంది, కానీ ఒక వ్యక్తి మంచితనం 4 దిక్కులా వ్యాపిస్తుంది. వెతకాలంటే మిమ్మల్ని పట్టించుకునే వారిని వెతకండి, ఎందుకంటే మిమ్మల్ని వాడుకునేవారు చాలా మంది దొరుకుతారు. ప్రవర్తన అనేది ఒక నిచ్చెన లాంటిది, దాని ద్వారా మీరు మనిషిని కిందకు దించవచ్చు, పైకి ఎక్కించవచ్చు. జీవితంలో ఎవరినైనా ఏడిపించి హోమం చేయించినా ప్రయోజనం లేదు. రోజు ఒక్కరినైనా నవ్విస్తే మీకు అగరబత్తి వెలిగించాల్సిన అవసరం కూడా రాదు. మీరు పెద్ద కలలు కంటుంటే వాటి కోసం పెద్దగా కష్టపడాలి కూడా. ఇల్లు గోడలతో కట్టబడుతుంది, కానీ గృహం ఓర్పు, అవగాహన, ఆప్యాయత పంచుకోవడంతో నిర్మించబడుతుంది. ఒకరిని మెచ్చుకోవడానికి ధైర్యం కావాలి, విమర్శించడానికి ఎలాంటి నైపుణ్యం లేకుండా ఎవరైనా చెయ్యగలరు.
కోపంలో మనిషి పనికిరాని మాటలు మాట్లాడతాడు, కాని చాలాసార్లు మనసులోని మాట కూడా చెప్పేస్తాడు. స్వార్థపరులు మీతో కాదు, మీ హోదాతో ఉంటారు. సంబంధాల బజారులో ఎప్పుడూ ఒంటరిగా మిగిలిపోయేది, మనసులో ఏదీ దాటుకోకుండా మాటల్లో స్పష్టంగా ఉండేవాడే. మనిషి రంగులు మార్చడని ఎవరు చెప్పారు? ఎవరి ముఖం వీదైనా నిజం చెప్పి చూడండి, ఒక కొత్త రంగే బయటకు వస్తుంది. ఉద్దేశం, ఆలోచన మంచిగా ఉండాలి. మాటలైతే అందరూ మంచివే మాట్లాడతారు. ఎవరైనా మిమ్మల్ని పట్టించుకోకపోతే వాళ్లకు కనబడటమే మానేయండి. నాకు చెడ్డవాళ్లంటే కాదు, 2 నాల్కల ధోరణి ఉన్నవాళ్లంటే ద్వేషం. చెడ్డవాడిని క్షమించవచ్చు, కాని 2 నాల్కల ధోరణి ఉన్నవాడిని క్షమించలేము. జీవితం ఎక్కడ ఏడిపిస్తుంది? మన జీవితమని మనమనుకున్న వాళ్లే మనల్ని ఏడిపిస్తారు. విలువలేని చోట బలవంతంగా ఉండటం కంటే గౌరవంగా వదిలేయడం మంచిది. భోజనం విలువ ఆకలితో తెలుస్తుంది, దేవుడి విలువ దుఃఖంతో తెలుస్తుంది. ఎక్కడ గౌరవం ఎక్కువగా దొరుకుతుందో అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎవరు తనవాడైపోతాడో వాడు బుద్ధుడైనట్లే. భగవంతుని న్యాయచక్రం నెమ్మదిగా తిరుగుతుంది. పరలోకంలో న్యాయం దొరుకుతుంది. ఈ లోకంలో మీకు కేవలం చట్టం మాత్రమే దొరుకుతుంది. కొన్ని ప్రమాదాలు జీవితంలో అలా జరుగుతాయి. మనిషి బతికే ఉంటాడు, కాని జీవించి ఉండడు. ఉపశమనం పొంది చిరునవ్వును అలంకరించుకుని నేను కూడా జీవించేవారిని అనుకరించాను. స్వార్థ ప్రపంచంలోని ప్రజలు చేతుల్లో రాళ్లు పట్టుకుని నిలబడి ఉన్నారు. నేను ఈ గాజు అదృష్టాన్ని తీసుకుని ఎక్కడి వరకు పరుగెత్తను? ఎవరితో ఫిర్యాదు చెయ్యాలి? ఈ నొక్కి నాదే, ఇచ్చింది కూడా నావాడే. జీవితంలో కొందరు చవకైన వ్యక్తులు కలిశారు, కాని చాలా ఖరీదైన గుణపాఠమిచ్చి వెళ్లారు. తోడు నడిచేవారు ఎవరూ లేరని తెలిసినప్పుడు ఒంటరిగా బతకడం అలవడుతుంది. ఒంటరితనం ఇంతగా నచ్చినప్పుడు ఏం చెప్పాలి? నాతో నేనే మాట్లాడుకుంటూ సమయం గడిచిపోతోంది. నా ఒంటరితనం నాకు చాలా నేర్పుతోంది. ఇంతగా నా పుస్తకాలు కూడా నాకు నేర్పలేదు. ప్రతిసారి నన్ను ఒంటరిగా వదిలి వెళ్లతారు. నేను చాలా బలంగా ఉన్నాను, కాని రాయిని కాడు కదా. రాత్రి నన్ను చాలా ప్రేమిస్తోంది. అందరూ నిద్రపోయాక ఒంటరిగా నాతో మాట్లాడుతుంది. నా ఒంటరితనం నా తోడు. నాకు ఇంకెవరి అవసరం లేదు. ఎవరితోనైనా సంబంధం పెట్టుకుని ఏం చెయ్యాలి? నా జీవితంలో ఇంక ఎక్కువ నొప్పి అవసరం లేదు. ప్రేమకు స్వచ్ఛమైన మనసు కావాలి. నువ్వు చెప్పేంత పెద్దవాడిని కాను. కష్టాల్లో తోడు నిలిచే స్తోవత లేనివారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకపోతేనే మంచిది. సంతోషం వచ్చినప్పుడు అందరూ కలవడానికి వస్తారు, కాని కష్టం వచ్చినప్పుడు అందరూ కలవడం మానేస్తారు. ఆ పువ్వు వాడిపోయింది, కాని విరిగిపోలేదు. తోట మొత్తాన్ని బ్రతికించాలి కదా. మంచి పనులు చేస్తూ ఉండండి. ప్రజలు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా సగానికి పైగా ప్రపంచం నిద్రపోతున్నా సూర్యుడు ఉదయిస్తాడు. మనిషి ఇతరుల తప్పుల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఎవరికీ స్వయంగా తప్పులు చేసి నేర్చుకునేంత జీవితం ఉండదు. ఈరోజు అద్దం ముందు నిలబడి నన్ను నేనే క్షమించుకున్నాను. ఎందుకంటే ఇతరులను సంతోషపెట్టడంలో ఎక్కువగా నా మనసునే బాధపెట్టాను. ఇకపై కొంచెం అపరిచితుడిగానే ఉండాలి. నేను చాలాసార్లు ప్రత్యేకమైన వాడిగా ఉండి సాధారణ వ్యక్తిగా అయ్యాను. ప్రతి బంధం ఒకరికొకరి సమస్యలు, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మేము అబద్ధం చెప్పమని ఎవరు చెప్పారో ఒక్కసారి చూసి చూడండి. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు లక్షల బంధాలు ఏర్పడతాయి, కాని నాన్నలా చూసుకునేవారు, అమ్మలా ప్రేమించేవారు మళ్లీ దొరకరు. జీవితం ఇప్పుడు నన్ను బలంగా మార్చేసింది. ఇప్పుడు నా వాళ్లే మోసం చేసినా ఫర్వాలేదు. జీవితంలో ఆలోచించేవారు కాని ఏమీ చెయ్యని వారే విఫలమవుతారు. ఎండకే అనవసరంగా చెడ్డ పేరు. నిజానికి ప్రజలు ఒకరినొకరు చూసి ఎక్కువగా అసూయపడతారు. నిర్మానుష్యమైన వీధిలో కుక్కలు మురిగినప్పుడు రాయి విలువ తెలిసొచ్చింది. కొన్ని బంధాలు కేవలం అవసరాలు తీర్చుకోవడానికే నిలబెట్టుకుంటారు. అదే వారి మాటల్లో ఎంత తీయదనం ఉండాలో నిర్ణయిస్తుంది. ముఖాలను చూసి మంచి చెడులను గుర్తించగలిగితే ఈ జీవితం ఎంత సులభంగా ఉండేదో. రెక్కలు పక్షులకే అందంగా ఉంటాయి, మనుషులకు వస్తే వినాశనం మొదలవుతుంది. తప్పుడు వ్యక్తులకు గౌరవం ఇవ్వడం వల్ల మన గౌరవం తగ్గుతుంది. ఏమీ చెయ్యకుండానే ముందుకు సాగేది ఒక్కటే, అది మన వయస్సు. నొప్పి ఎప్పుడూ కన్నీళ్లలో ఉండదు, కొన్నిసార్లు చిరునవ్వులో కూడా దాగి ఉంటుంది. బంధాల కథ అందుకే మౌనంగా ఉంది. బంధాలు మౌనంగా ఉన్నాయి కాబట్టే కథ బ్రతికి ఉంది. ప్రేమ ప్రశాంతతను ఇస్తుంది, కాని ఏకపక్ష ప్రేమ ప్రశాంతతను లాక్కుంటుంది. అలవాటుకు లొంగిపోవడం పర్వాలేదు, కష్టం ఎప్పుడంటే ఆ లొంగుబాటే అలవాటుగా మారినప్పుడు.
ఎవరి మీద ఆధారపడి కూర్చోవద్దు. కొందరు సహాయం కూడా కేవలం ప్రదర్శన కోసమే చేస్తారు. కొందరు జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కొందరి జీవితం వారిని ఆడుకుంటోంది. ఇతరుల జీవితం జీవించాలనుకునేవారు తరచుగా తమను తాము కోల్పోతారు. సమయం మారడం వల్ల కలిగే బాధ కంటే మనకు దగ్గరైన వారు మారడం వల్ల ఎక్కువ బాధ కలుగుతుంది. మనసులోకి తీసుకోవడం ఎంత కష్టమో మనసులోంచి తీసేయడం అంతే సులభం. చెడ్డ కాలంలో కూడా ఒక మంచితనం ఉంటుంది. అది రాగానే పనికిరాని వాళ్లంతా ఎళ్ళిపోతారు. జీవితంలో ఏదైనా చెయ్యాలంటే కథతో మొదలుపెట్టాలి. కేవలం నిద్రపోవడం వల్ల చింతే దొరుకుతుంది, గమ్యాలు కాదు. మాటను ఎవరు అంగీకరించరు. మాటకు ఉన్న బరువును అందరూ అంగీకరిస్తారు. ఎవరినైనా ఉంచుకోవడం కంటే కొంత సమయం అర్థం చేసుకోవడానికి కేటాయించడం మేలు. బంధం చాలా లోతుగా ఉన్నా లేకపోయినా నమ్మకం మాత్రం చాలా లోతుగా ఉండాలి. అది నువ్వు కాదు, నా ఆశలు, అవే నా మనసును ఎక్కువగా బాధపెట్టాయి. ద్వంద్వ వైఖరిగల స్నేహితుడు, తప్పుడు ప్రేమ జీవితాన్ని నాశనం చేస్తాయి. జీవితం రైలులా గడిచిపోతోంది. ఆశలు స్టేషన్లలో వదిలివేయబడుతున్నాయి. జరగనివ్వు నా హత్య ఒప్పందం. మార్కెట్లో నా విలువెంతో నాక్కూడా తెలియాలి కదా. మనసులో ఉన్నదంతా నిజం చెప్పేస్తాను. నా అదృష్టం ఎంత చెడ్డదంటే ఎవరిని ఇష్టపడతానో వారినే కోల్పోతాను. రంగు వదిలే బట్టను శరీరం నుండి తీసేయాలి. రంగులు మార్చే మనిషిని మనసులో నుండి తీసేయాలి. ఈ వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండండి. రోజు వారి రంగులు మారిపోతాయి. అవసరం ఉన్నంత వరకు తోడుంటారు. ఆ తరువాత వారి మాట్లాడే పద్ధతి కూడా మారిపోతుంది. జీవితంలో ఎన్నో మలుపులు వస్తాయి. అప్పుడు ప్రతి దిశ మసకగా అనిపిస్తుంది. ప్రతి దారి మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. మనసు పదే పదే అంటుంది, ఇక చాలు, ఇంక వద్దు అని. కానీ ఇక్కడే మనసులోని ఒక మూల నుండి ఒక స్వరం వినిపిస్తుంది, ఇంకొంచెం ఆగు, అంతా బాగుంటుంది అని. చాలాసార్లు మన భవిష్యత్తును మనమే ఆపుకుంటాం, భయంతో, అలసటతో లేదా ఇతరుల మాటలతో. కానీ నిజం ఏమిటంటే నువ్వు అదృష్టవంతుడివి. ఎందుకంటే నువ్వు కలలు కన్నావు, ప్రయత్నాలు చేశావు, ఇప్పటికీ ఓటమిని అంగీకరించడం లేదు. కొన్నిసార్లు విజయం తలుపు చివరి ప్రయత్నానికి కొంచెం ముందు తెరుచుకుంటుంది. కాబట్టి ఆగకు, అలసిపోకు. అన్నిటికంటే ముఖ్యంగా నీపై నీకు నమ్మకాన్ని కోల్పోకు. ఎందుకంటే నువ్వు అనుకుంటున్న దానికంటే చాలా పెద్దది పొందబోతున్నావు. గుర్తుంచుకో, నువ్వు అదృష్టవంతుడి కాబోతున్నావు. కేవలం ధైర్యంగా నిలబడు. రాహుల్ ఒక చిన్న పల్లెటూరికి చెందిన అబ్బాయి. తల్లి పొలాల్లో కూలి పని చేసేది. తండ్రికి అనారోగ్యం. ఇంటి పరిస్థితి ఎలా ఉండేదంటే పైకప్పు కారుతూ ఉంటే గదిలో ఉన్న ఆశ కూడా తడిసిపోయేది. కాని రాహుల్ కన్న కలలకు ఎప్పుడూ చెమ్మ తగల్లేదు. అతను చదువుకుని పెద్ద ఆఫీసర్ కావాలనుకున్నాడు. తన ఊరిలో ఇప్పటివరకు ఎవరూ చెయ్యలేనిది ఏదైనా చెయ్యాలనుకున్నాడు. ప్రతి ఉదయం 5 గంటలకు లేచి 4 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్లేవాడు. దారిలో రాళ్ళు, ముళ్ళు, కొన్నిసార్లు మనసులో ఎన్నో ప్రశ్నలు, నేను నిజంగా ఏదైనా మార్చగలనా అని. కాని తల్లి చెప్పిన మాట ప్రతిరోజు చెవుల్లో వినిపించేది, ఆగకు నాయనా, నువ్వు అదృష్టవంతుడివి, నీ సమయం వస్తుంది అని. 12వ తరగతి పాసయ్యాక రాహుల్ ఇంజనీరింగ్ కోసం ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు. అతను ఇంత పెద్ద కల కనగలడని ఊరిలో ఎవరూ నమ్మలేదు. అందరూ నవ్వేవారు. అరే, ఇంత పెద్ద కల నీ వల్ల కాదు అనేవారు. కాని రాహుల్ ఆ మాటలు వినడం మానేశాడు. అతను కేవలం తల్లి మాట వినేవాడు. ఆగకు నాయనా, నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు అని. 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ప్రతిసారి ఊరివాళ్ల నవ్వు ఇంకా పెరిగింది. కాని తల్లి కళ్లలోని నమ్మకం మరింత ప్రకాశించింది. 4వసారి ఫలితం వచ్చినప్పుడు కంప్యూటర్ తెరపై కేవలం ఒకే పదం మెరిసింది, సెలెక్టెడ్. రాహుల్ దేశంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించాడు. కాని కథ ఇక్కడితో ముగియలేదు. అతను సిటీకి వెళ్తున్నప్పుడు తల్లి స్టేషన్లో అతనికి ఒక్కటే చెప్పింది, నాయనా, ఒక మాట ఇవ్వు, నీకు అన్ని దొరికిన తరువాత కూడా నువ్వు ఏ మట్టి నుండి వచ్చావో మర్చిపోకు అని. రాహుల్ తల వంచి మాట ఇచ్చాడు. 4 సంవత్సరాల తరువాత ఆ గ్రామంలో ఒక కొత్త రోడ్డు, ఒక కొత్త లైబ్రరీ, పిల్లల కోసం ఉచిత కోచింగ్ సెంటర్ కట్టబడుతున్నాయి. ప్రతి గోడపై ఒకే పేరు రాసి ఉంది, రాహుల్ శిక్షా కేంద్రం. ప్రజలు ఆశ్చర్యపోయారు. పదే పదే పడిపోయిన రాహుల్ ఏనా ఇతను? అవును, చివరి మెట్టు ఎక్కే ధైర్యం కోల్పోని అదే రాహుల్. గుణపాఠం కేవలం ఇదే, ఆగిపోయి నీ భవిష్యత్తును పాడు చేసుకోకు. నువ్వు అదృష్టవంతుడివి కాబోతున్నావు. కేవలం చివరి మెట్టు వరకు వెళ్లడం మానకు. ప్రతి దెబ్బ ఇదే చెబుతుంది,
ఇంకా ఆగకు, నువ్వు గమ్యానికి మరింత దగ్గరగా ఉన్నావు. ఏ రోజైతే నీమీద నీకు నమ్మకం కలుగుతుందో ఆ రోజు అదృష్టం కూడా నీ తోడు కోరుతుంది. నువ్వు ఓడిపోలేదు, కేవలం విజయం ఇంకా రాలేదు. వేచి ఉండు, నువ్వు అదృష్టవంతుడివి. చీకటి సమయంలోనే నిజమైన వెలుగు బయటకు వస్తుంది. నువ్వు కేవలం మండుతూ ఉండు, సూర్యుడివి కాబోతున్నావు. ప్రజల మాటలతో కాదు, నీ సంకల్పంతో నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. అలసిపోయి కూర్చుంటే గమ్యం నీకు దూరమవుతుంది. లే, ఎందుకంటే నువ్వు కథ మారే మలుపులోనే ఉన్నావు. నువ్వు అదృష్టంతో కాదు, శ్రమతో తయారయ్యావు. శ్రమించేవాడు ఎప్పుడూ ఖాళీ చేతులతో తిరిగిరాడు. ప్రతి వైఫల్యంలోనూ ఒక సంకేతం దాగి ఉంది. నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు, కేవలం మరొక్క ప్రయత్నం మిగిలి ఉంది. జీవితంలో మనం పడే కష్టం యొక్క లక్ష్యం పేరు డబ్బు సంపాదించడం కాకూడదు. ఆధ్యాత్మికంగా ఎదగడం, ఇతరులకు సహాయం చేయడం అయ్యుండాలి. పుణ్యం చెయ్యకుండా పుణ్యఫలం రాదు, పాపం చెయ్యకుండా పాపఫలం రాదు. ఎప్పుడూ గుర్తుంచుకోండి, సమయాన్ని కాపాడుకోవడం అన్నిటికంటే పెద్ద బహుమతి. ఎందుకంటే అది ఎప్పుడూ ఆగదు. ప్రతిరోజు మీ జీవితంలో కొత్త ప్రారంభం చెయ్యండి. మీ కలలను నిజం చేసుకోవడానికి మీరు చెయ్యగలిగినదంతా చెయ్యండి. జ్ఞానమనేది ఒక పువ్వు లాంటిది. అది ఎంతగా వికసిస్తే అంతగా సువాసనను పంచుతుంది. గౌరవమనే ద్వారం దగ్గర ఎప్పుడూ తలవంచి ప్రవేశించాలి. ఎందుకంటే మన ఆత్మగౌరవం కంటే మనం గొప్పవాళ్లం కాదని ఇది చూపిస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరితోనూ గర్వపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గర్వం కేవలం శవంలోనే ఉంటుంది. నిజమైన మనిషి ఎవరంటే అతను వంగి తన ఎత్తును గుర్తిస్తాడు. జీవితంలో మీరు ఇతరులతో సంతోషాన్ని, భావోద్వేగాలను, ప్రపంచాన్ని పంచుకునే అలవాటు చేసుకుంటే విజయం ఖాయం. గుర్తుంచుకోండి, ఏ వస్తువైనా హద్దులు దాటితే అది మనకే హానికరం. ఏ పనిని ప్లాన్ లేకుండా చెయ్యవద్దు. ప్లాన్ వెయ్యడంలో కొంచెం సమయం తీసుకుంటే అది నిజానికి సమయాన్ని ఆదా చెయ్యడమే. కోపం, గర్వాన్ని వదిలి ప్రేమ, అవగాహనతో మాట్లాడితే మీకు మాత్రమే కాకుండా సమాజంలో కూడా గౌరవం లభిస్తుంది. జీవితం ఒక్కసారే వస్తుందని చెబుతారు, కానీ నిజానికి జీవితం ప్రతిరోజు మనకు కొత్త అవకాశమిస్తుంది. మరణం ఒక్కసారే వస్తుంది. అలాగే చెడ్డ పరిస్థితులు కూడా అవకాశాల నిధిని తీసుకువస్తాయి. మనం వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎవరిని తక్కువగా అంచనా వేయవద్దు. ఎందుకంటే శ్వాస ప్రతి శరీరంలో ఉంటుంది, కానీ మానవత్వం ఉండటం చాలా ముఖ్యం. బంధాలను నిలబెట్టుకోవడం ఒక కళ. అది భావనతో ముడిపడి ఉంటుంది, సంపదతో కాదు. నమ్మకం విరిగిపోతే అది తిరిగి రాదు. అందుకే మనం ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు, ముఖ్యంగా మన నిజాయితీని నమ్మిన వ్యక్తితో. ఎప్పుడూ మీలోని సరళతను కాపాడుకోండి. ఎందుకంటే ఇదే జీవితాన్ని సులభంగా, సంతోషంగా చేస్తుంది. ఆధునికత అనే పరుగులో మనం ఎక్కడో మన సరళతను కోల్పోతున్నాం. ఈ కఠినత్వమే మన జీవితాన్ని సంక్లిష్టంగా చేస్తుంది. మనం దీనిని వదిలి జీవితాన్ని సరళంగా చేసుకుంటే ప్రతిరోజు మనకు మరింత సంతోషం లభిస్తుంది. వంతెన, గోడ రెండు ఒకే ముడిసరుకుతో కట్టబడతాయి, కానీ వంతెన ప్రజలను కలుపుతుంది, గోడ వారిని వేరు చేస్తుంది. అలాగే జీవితంలో తోడు నిలిచేవారు చెడ్డ సమయంలో మీతో నిలబడేవారే. దగ్గరి బంధాలు, నిజమైన స్నేహితులు ప్రతి పరిస్థితిలోనూ మీకు సహాయం చేసేవారే. గుర్తుంచుకోండి, సమయానికి ముందు లేదా తరువాత ఏదైనా కోల్పోతే అది తిరిగి రాదు. కాబట్టి మనం మన సమయాన్ని గౌరవించాలి. సత్యం, నిజాయితీని జీవితంలో భాగం చేసుకోవాలి. తప్పులు ఎంత చిన్నవైనా ఒక తప్పు చెయ్యడం వల్ల మీ మొత్తం ప్రయత్నం నీటిపాలు అవుతుంది. ఒక వ్యక్తిని అదృశ్యం చెయ్యాలంటే అతనికి అప్పు ఇవ్వండి. ఎందుకంటే అప్పు సంబంధాలు తరచుగా బంధాలను ముగించేస్తాయి. జీవితంలో చాలా విషయాలు అనుభవం ద్వారానే అర్థమవుతాయి. మీరు ఏది ఆలోచిస్తారో అదే చేస్తారు. మీరు ఏది చేస్తారో అదే అవుతారు. జీవితం ఒక్కటే, ఇప్పుడది మీ చేతుల్లో ఉంది. మీరు నవ్వుతూ బతుకుతారా లేదా ఏడుస్తూ బతుకుతారా? చిన్న ఆలోచనలు ఉన్నవారు తాము ముందుకు సాగరు, ఇతరులను కూడా సాగనివ్వరు. మీరు ఇతరుల మాటలను మీపైకి తీసుకోవడం మానేసేయాలి. ఒకరి నమ్మకాన్ని విచ్ఛిన్నం చెయ్యడం అతిపెద్ద పాపం. మనకు దగ్గరైన వారే మనకు ఎక్కువ నొప్పి కలిగిస్తారు. అవసరమైన సమయంలో మనకు ఎప్పుడూ ఊహించని వారి నుండే సహాయం అందుతుంది. వర్షం లేకపోతే పంట ఎలా పాడవుతుందో అలాగే సంస్కారం లేకపోతే జాతి కూడా పాడవుతుంది. జీవితం నన్ను ఎంత తెలివైనవాడిని చేసిందంటే ఇప్పుడు రాజీ పడటమే చాలా ముఖ్యమనిపిస్తుంది. గుర్తుంచుకోండి, మీ మాటల కంటే మీ పనులే ఎక్కువగా మాట్లాడతాయి.
కొన్నిసార్లు కొన్ని బంధాలను చూస్తే ఒంటరిగా ఉండటమే మంచిదనిపిస్తుంది. అవమానించి ఎవరిని శత్రువుగా చేసుకోకూడదు. ప్రేమతో స్నేహాన్ని పెంచుకోవాలి. మీపై నమ్మకమున్న వ్యక్తితో ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. మీకు పదే పదే అబద్ధం చెప్పే వ్యక్తిని ఎప్పుడూ నమ్మకండి. ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరికీ కారు. ప్రతి ఒక్కరికీ కేవలం స్వార్థమనే జబ్బు ఉంటుంది. కొందరిని వదిలివేయడం అందుకే అవసరమవుతుంది. ఎందుకంటే మీరు వారిని వదిలిపెట్టకపోతే వారు మిమ్మల్ని ఎక్కడికి కానివ్వరు. ఇతరుల రహస్యాలను మీకు చెప్పే వ్యక్తిని ఎప్పుడూ నమ్మవద్దు. ప్రతి ఒక్కరికీ బుద్ధి ఉంటుంది. కానీ మనం ఆ బుద్ధిని తెలివి చూపించడానికి ఉపయోగిస్తామా లేదా నిజాయితీగా ఉపయోగిస్తామా అనేది మనపై ఆధారపడి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే మీ పరిస్థితి బాగుంటే ప్రజలు మీ నుండి అప్పు అడగడానికి వస్తారు. చెడుగా ఉంటే ప్రజలు నీకు విలువ ఇవ్వరు. అందుకే సుఖాన్ని దుఃఖాన్ని మీలోనే ఉంచుకోవడం ఉత్తమం. కొన్నిసార్లు ప్రజలు సరదాగా తమ మనసులోని మాటను చెప్పేస్తారు. కానీ జీవితంలో ఏదైనా సాధించాలంటే మీ పూర్తి దృష్టిని శక్తిని దానిపై కేంద్రీకరించండి. నమ్మకముంచండి. ఆ వస్తువు మీకు తప్పకుండా దొరుకుతుంది. ప్రదర్శన అహంకారం కంటే గొప్పది ఏదీ లేదు. రావణుడి జీవితం నుండి ఒక ముఖ్యమైన గుణపాఠమేమిటంటే మీ మాటలను రహస్యాలను ఎల్లప్పుడూ మీ వరకే ఉంచుకోవాలి. గౌరవం రెండు వైపులా ఉంటుంది. కానీ అత్యంత ముఖ్యం ప్రతి పురుషుడు తన స్త్రీని గౌరవించడం. ఒక స్త్రీ గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా దానితో తేడా ఏమీ లేదు. చాలా రోజుల తరువాత ఎవరికైనా మెసేజ్ వస్తే చాలా సమయం తరువాతే సమాధానం ఇవ్వడం మంచిది. ఎవరినైనా బ్లాక్ చేయవలసి వస్తే అది కేవలం ఫోన్లోనే కాదు, మనసు నుండి కూడా చెయ్యాలి. ఎందుకంటే కొన్ని బంధాల నుండి బయటకు రావడానికి ఇదే సరైన మార్గం. తమకు సమయం లేదని చెప్పేవారు నిజానికి మీతో ఏ ప్రత్యేక సంబంధం లేనివారు. జీవితంలో మీ ఆలోచనలను వ్యక్తపరుస్తూ ఉండండి. ఎందుకంటే మీ మౌనాన్ని ప్రజలు మీ బలహీనతగా భావించవచ్చు. ఎప్పుడూ ఒక మూర్ఖుడికి సహాయం చేయడం వల్ల మీరు మీకే నష్టం కలిగించుకోవడమే కాకుండా అతనికి సహాయం చేసేవాడు కూడా నష్టపోతాడు. బంధాలు మీతో మాట్లాడాలనుకునే వారితోనే ఏర్పడతాయి. మీరు ఎవరి వెనుకపడితే దానివల్ల మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్లే. ప్రేమ అయినా చంద్రుడైనా దూరం నుండి ఎప్పుడూ అందంగానే కనిపిస్తారు. ఎందుకంటే దగ్గరకు వస్తే వారి లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీ అదృష్ట పుస్తకాన్ని అందరి ముందు తెరవకండి. ఎందుకంటే మీ మనసును బాధపెట్టిన వారే మీ కష్ట సమయంలో మిమ్మల్ని వదిలి వెళతారు. ప్రేమకు గుర్తు ఏమిటి? దాని చివరి గుర్తు తరచుగా కన్నీళ్లే. ప్రపంచంలో ప్రతిదానికి ఏదో ఒక ధర ఉంటుంది. కానీ పండ్రిపడే కష్టాలకు ఏ ధర ఉండదు. తెలివి తక్కువ వారిగా ఉండండి. ప్రజల అసలు రూపం నెమ్మదిగా బయటపడుతుంది. చెడ్డగా మారడంలో కాదు, చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండటంలోనే మంచిది. అవసరమైనప్పుడు సాకు, చెడ్డ సమయం వచ్చినప్పుడు నింద చాలా నేర్పుతుంది. మీకు మీపై గర్వం కలిగే వరకు కష్టపడండి. జీవితం ఎప్పుడూ కాలానికి లొంగని వారినే ఓడించడానికి ప్రయత్నిస్తోంది. ఈ రోజుల్లో ప్రపంచం చాలా మారిపోయింది. ప్రజలు ఎవరితోనైనా కోపంగా ఉన్నప్పుడు వారిని వదిలేస్తారు, బుజ్జగించడానికి ప్రయత్నించరు. మౌనాన్ని అర్థం చేసుకునేవారు చాలా తక్కువ. అయితే సంతోషంగా ఉండటానికి ప్రత్యేక మార్గం ఏదీ లేదు. సంతోషంగా ఉండటమే గొప్ప మార్గం. నిజాయితీపరులు కూడా మనం మందులపై నమ్మకం ఉంచినంత నమ్మదగినవారు. వారు చేదుగా ఉన్నా మన మంచికే అవసరం. మన అతిపెద్ద శత్రువు మన స్వంత మెదడు. అది మనకు ఎప్పుడూ బాధ కలిగించే విషయాలనే గుర్తుచేస్తుంది. కొన్నిసార్లు మనిషి ఎంత ఒంటరిగా ఉంటే అంత సంతోషంగా ఉంటాడు. నాలుక చెడ్డదైతే మెదడులో కూడా గందరగోళం ఏర్పడిందని అర్థం చేసుకోండి. జంతువులు దెబ్బలు తిన్నా విశ్వాసంగా ఉంటాయి. మనిషి ప్రేమ పొందినా ద్రోహం చేస్తాడు. మన సాన్నిధ్యాన్ని ఎప్పుడూ గౌరవించని వారి నుండి దూరంగా ఉండటమే ఉత్తమ మార్గం. నిజానికి ఇతరుల బాధను అర్థం చేసుకునేవాడే గొప్పవాడు. సంతోషానికి సులభమైన మార్గం పాత విషయాలను వదిలేయటం. కొందరు మిమ్మల్ని ద్వేషించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే మీ నిజమైన మాటలు వారికి చేదుగా అనిపిస్తాయి. ప్రతి బంధానికి దాని హద్దులు ఉంటాయి. కాని ఆత్మాభిమానం విషయానికి వస్తే ఆ బంధాన్ని వదిలేయడమే ఉత్తమమైన చర్య. ఉదయం నిద్ర మనిషి సంకల్పాలను బలహీనపరుస్తుంది. కాబట్టి గమ్యాన్ని చేరుకోవాలనుకునేవారు ఎప్పుడూ ఎక్కువసేపు నిద్రపోరు. సహాయం చేస్తే ప్రజలు త్వరగా మర్చిపోతారు. కాని
చెయ్యకపోతే ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. జీవితంలో ఎప్పుడు ఏమి దొరుకుతుందో మీకు తెలియదు. అందుకే ఆశను ఎప్పుడూ సజీవంగా ఉంచుకోండి. జీవితంలో మీరు ఊహించనిది కూడా ఏదో ఒకటి దొరుకుతుంది. జీవితం ఇప్పుడు స్టేషన్లాగా అయ్యింది. చాలామంది ఉన్నారు, కానీ మనవాళ్లు ఎవరూ లేరు. ఎవరైనా మీ ఉనికిని గౌరవించకపోతే వారికి మీ దూరం యొక్క అనుభూతిని కలిగించండి. మనసు విచారంగా ఉన్నప్పుడు ప్రపంచంలోని వెలుగు కూడా చీకటిలా అనిపిస్తుంది. బాధ అంటే ఏమిటో అన్ని పొందినా తనకు అత్యంత ఇష్టమైనది లేని వ్యక్తిని అడగండి. ఆనందమనేది ప్రపంచంలోని ఏ మార్కెట్లోనూ అమ్ముడుపోని మందు. అది కేవలం మీలో నుండే వస్తుంది. విజయం సాధించాలంటే బయటకు వెళ్ళండి, దెబ్బలు తినండి, ఏదైనా చెయ్యండి. కాని ఇంట్లో కూర్చుని సమయాన్ని వృధా చేయకండి. మనవాళ్లే మనకు ఇంత నొప్పి ఇస్తారు, బయటివాళ్లు కూడా సిగ్గుపడతారు. కష్ట సమయం వచ్చినప్పుడు డోలు కొట్టేవారు తరచుగా మనవాళ్లే ఉంటారు. ఈ ప్రపంచంలో కలిసి నడవడానికి అందరూ సిద్ధంగా ఉంటారు, కాని ఆగడానికి ఎవరూ ఉండరు. వజ్రాన్ని సరిగ్గా పరీక్షించాలంటే చీకటి కోసం వేచి ఉండండి. ఎందుకంటే వెలుగులో గాజు కూడా మెరుస్తుంది. సమయం కంటే విలువైనవి మన భావోద్వేగాలు. ఆ భావోద్వేగాలను సరిగ్గా ఉపయోగించగలవాడు వాటిని అర్థం చేసుకున్నవాడే. మంచి సంబంధాలను నిలబట్టుకోవడానికి అసలైన మార్గం ఇతరుల కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించడం. తద్వారా మీకోసం మీరు ఎప్పుడూ ఏమీ అడగాల్సిన అవసరం ఉండదు. పాత అధ్యాయాన్ని మరిచి ముందుకు సాగితేనే జీవితంలోని తదుపరి అధ్యాయాన్ని సరిగ్గా జీవించగలరు. గుర్తుంచుకోండి, రేపటి గురించి చింతించేదే ఈ రోజు. కొన్నిసార్లు నిజం మనకు చూపించేది కాదు, నిజం మనకు దాచిపెట్టేది. మీ భావాలను అర్థం చేసుకుంటూనే బాధపెట్టేవారు మీ నిజమైన ఆప్తులు కాలేరు. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే ఈ బాధ్యతను ఎప్పుడూ ఇతరులపై పెట్టకండి, లేకపోతే చాలా పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. నేను ఎప్పుడూ సంబంధాలను మనసుతో నిలబెట్టాను, కాని ప్రజలు వాటిని మెదడుతో నడిపారు. ఒంటరిగా కూర్చుని ఇక్కడ నిజంగా ఎవరు మనవాళ్లు, ఎవరు పరాయివాళ్లు అని గ్రహించాను. లోతుగా ఆలోచించిన తరువాత ప్రజలు తరచుగా స్వార్థపరులని అర్థమైంది. నేను ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటే నా ఆశ, నిజాయితీ, నమ్మకం, ఆత్మీయత. సంబంధాలు ఎప్పుడూ అకస్మాత్తుగా ముగియవు. వాటిని ఎప్పుడూ ఏదో ఒక కారణంతో విచ్ఛిన్నం చేస్తారు. మీ డబ్బు, బలంపై గర్వపడకండి. ఎందుకంటే అనారోగ్యం, పేదరికం ఎప్పుడైనా రావచ్చు. అహంకార పోరాటంలో గెలుపు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేవాడిదే. మీరు ఎవరినైనా నమ్మినప్పుడు వారే మీకు అత్యధికంగా గాయం కలిగించవచ్చు. జీవితం కంటే పెద్ద పాఠశాల లేదు, కష్టాల కంటే పెద్ద పరీక్ష లేదు, సమయం కంటే మంచి గురువు ఉండలేడు. మనం ఓడిపోతూ గెలిచేలా మన ప్రయత్నాలను చెయ్యాలి. ఎవరికీ అర్థం కాకూడదు. విజయం కోసం ప్రత్యేక సమయం కోసం వేచి ఉండకండి. మీ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి. ఎవరి మాటలకు వచ్చి నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే మీ జీవితంలో ఇతరుల ప్రభావం ఏదీ ఉండదు. సంపద అవసరం లేదు, కానీ ప్రశాంతత ముఖ్యం. జీవితంలో చాలా విషయాలు మళ్ళీ దొరకవచ్చు, కానీ కోల్పోయిన సంబంధం, నమ్మకం మళ్ళీ ఎప్పుడూ దొరకవు. శాంతి కావాలంటే ముందు మీలోని కోరికలను శాంతపరుచుకోండి. మౌనం నేర్పించేది మనం ఎవరితో మాట్లాడాలనుకుంటామో వారే. మీ దగ్గర ఉన్నదానితో ఆనందించండి, ఎందుకంటే జీవితం ఎప్పుడైనా దాన్ని మీ నుండి లాగేసుకోవచ్చు. జీవితంలో కష్టాలెందుకు వస్తాయంటే సులభంగా దొరికిన వాటి విలువ ప్రజలు అర్థం చేసుకోరు. తరచుగా ప్రజలు మోసపోయి సరైన వ్యక్తిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. కాలానికి ఒక చాలా మంచి అలవాటు ఉంది. ఎలా ఉన్నా అది గడిచిపోతుంది. పైవాడు నా చెడును కోరుకోకపోతే ఈ కింద ఉన్నవాళ్లు నాకేం చెయ్యగలరు? వెళ్ళిపోయిన వాడిని చనిపోయినట్లుగా భావించండి. పెన్నుపై బాధ్యతలుంటాయి, కానీ పెన్సిల్ అన్ని తప్పులు క్షమించబడతాయి. కొన్నిసార్లు మనం ఏమయ్యున్నామో, ఏమయ్యామో అని మనల్ని మనమే గుర్తు చేసుకుంటాం. నిప్పు పెట్టడానికి ప్రయత్నించేవారికి తెలియదు, గాలి ఆగిపోతే వారు కూడా కాలి బూడిదైపోతారు. చిన్ననాటి సంతోషాలు ఎప్పుడూ మనతో ఉండవు, కానీ కొన్నిసార్లు మనకు కావలసింది వెంటనే దొరకదు. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, పరిపూర్ణంగా కాదు, శాశ్వతంగా ఉండాలి. అది బంధమైనా, స్నేహమైనా. మనిషి స్వభావమేమిటంటే అతను సాధించిన వాటిని ఎప్పుడూ అంత ముఖ్యంగా భావించడు. చాలాసార్లు మనం అత్యంత ఆప్తులుగా భావించేవారినే కోల్పోతాం. మీ మనసును అలా సిద్ధం చేసుకోండి. మీరు ప్రతి ఒక్కరి మాటలను మీపైకి తీసుకోరు. మీరు ఎవరినైనా నమ్మితే ఆ నమ్మకాన్ని విచ్ఛిన్నం చెయ్యడం అతిపెద్ద పాపం.
బంధువులలో పరాయివాడిని చూసినప్పుడు అత్యధిక దుఃఖం కలుగుతుంది. అవసరమైన సమయంలో మీరు ఎప్పుడూ ఊహించని వారే మీకు సహాయపడతారు. వర్షం లేని చోట పంట ఎలా పాడవుతుందో అలాగే సంస్కారం లేని చోట మానవత్వం కూడా పాడవుతుంది. జీవితం మనల్ని తెలివైన వారిగా చేసింది, కానీ రాజీపడే పద్ధతిని కూడా నేర్పింది. గుర్తుంచుకోండి, మీ మాటల కంటే మీ పనులే మీ గుర్తింపును ఏర్పరుస్తాయి. మీకు సంతోషమివ్వడానికి బదులుగా ప్రతిరోజు ఏడిపించే ప్రేమ ఎందుకు? కాలం మంచిదైనా చెడ్డదైనా అది చివరికి గడిచిపోతుంది, కానీ మాటలు, మనుషులు ఎప్పుడూ గుర్తుండిపోతారు. ఈ రోజుల్లో అంత ఒంటరిగా చెయ్యబడ్డాను, ఇప్పుడు ఒంటరితనమే బాగుంది. కష్టం, దుఃఖంలో లభించే అనుభవం, గుణపాఠం ప్రపంచంలోని ఏ పాఠశాల ఇవ్వలేదు. తీపి మనుషులను కలిసిన తర్వాత తెలిసింది, చేదుగా ఉండే మనుషులు తరచుగా నిజాయితీపరులని. ఒకరి సహాయం ఎంత చిన్నదైనా దాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. మీ సహాయం ఎవరికైనా ఉంటే దాన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఇది మనిషి గుర్తింపును మార్చేస్తుంది. ప్రేమ కూడా ఒక శస్త్రచికిత్స కంటే తక్కువ కాదు. ఎండకే పేరు చెడ్డది, కానీ మనుషులు ఒకరినొకరు చూసి అసూయపడతారు. ముఖం అదే ఉంటుంది, కేవలం అద్దాలు మారుతుంటాయి. మాటలు అవే ఉంటాయి, కేవలం అర్థాలు మారుతుంటాయి. చివరికి నాకోసం ముఖ్యమైన వ్యక్తి నా మనసును బాధపడతాడు. మీరు మీ మనసును ఎంత అదుపులో ఉంచుకుంటే మీ జీవితం అంత శాంతియుతంగా ఉంటుంది. ఇతరులను పడగొట్టి మిమ్మల్ని మీరు తెలివైన వారిగా భావించకండి. ఎందుకంటే పైవాడు పడగొట్టినప్పుడు లేచే అవకాశం కూడా ఇవ్వడు. మీలో మీరు చూసుకోవడానికి ధైర్యం కావాలి, కానీ ఇతరుల చెడు చెప్పడంలో ప్రతి ఒక్కరూ నిపుణులే. సత్యం కావాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ సత్యం బయటపడినప్పుడు చాలా తక్కువ మంది దానిని అంగీకరిస్తారు. దేవుడు మిమ్మల్ని పైకి లేపాలనుకున్నప్పుడు ముందుగా మిమ్మల్ని అన్ని వైపుల నుండి విరగ్గొడతాడు. తద్వారా మీరు మరింత బలంగా మారతారు. ఎదుటివారు సంతోషించేటప్పుడే మాట్లాడటానికి ప్రయత్నించండి, వారు ఇబ్బంది పడుతున్నప్పుడు కాదు. మీకంటే మంచి తోడు ఎవరూ ఉండరు. మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. అసలు గుర్తింపు మాటలు, ప్రవర్తనతో ఉంటుంది, ముఖం లేదా హోదాతో కాదు. ఎందుకంటే ఈ వస్తువులన్నీ తాత్కాలికమైనవి. ఈరోజు ఏది రేపు ఏదైనా కావచ్చు. మనిషి తనను తాను, ఇతరులను ఇరికించి ఆడుకుంటాడు. ఆపై మనం మన అదృష్టాన్ని నిందిస్తాము. మంచి రోజులు కూర్చోవడం వల్ల రావు, వాటిని పొందడానికి చెడ్డ రోజులతో పోరాడాలి. ఈ ప్రపంచంలో అతిపెద్ద దుఃఖం ఏమిటంటే ప్రజలు తరచుగా తమ మెదడు ఎక్కువ చురుకైనదని, ఇతరుల వద్ద ఎక్కువ డబ్బు ఉందని అనుకుంటారు. జీవితమనే పిచ్చిమీద జాగ్రత్తగా ఆడండి, ఎందుకంటే తరచుగా అత్యంత సన్నిహితులు మనల్ని మోసం చేస్తారు. కర్మల శబ్దం మాటల కంటే గట్టిగా ఉంటుంది. ఇతరులకు సలహా ఇవ్వడం, విమర్శించడం సులభం, కానీ మౌనంగా విమర్శలను వినడం చాలా కష్టం. గెలుపు, ఓటమి కేవలం మన ఆలోచనపై ఆధారపడి ఉంటాయి. ఓటమిని అంగీకరించినవాడు ఓడిపోతాడు, నిశ్చయించుకున్నవాడు గెలుస్తాడు. జీవితంలో అందరినీ నమ్మాలి, కానీ ఎవరిమీద ఆధారపడి ఉండకూడదు. బతికున్న మనిషిని పడగొట్టడంలో, చనిపోయిన వారిని లేపడంలో ప్రజలు అద్భుతమైన ఐక్యతను చూపిస్తారు. సూత్రాల గురించి నటించడం ఒక సాధారణ అలవాటు. టీలో ఈగ పడితే టీని పారేయడం, నెయ్యిలో పడితే ఈగను తీసి పారేయడం. ప్రజలు మీ స్థాయితో చేతులు కలుపుతారు, మీతో కాదు. కోయిల తన స్వరం పలుకుతుంది, అందుకే స్వేచ్ఛగా ఉంటుంది. చిలుక ఎప్పుడూ ఇతరుల స్వరం పలుకుతుంది, అందుకే పంజరంలో ఉంటుంది. జీవితం ఉన్నంతవరకు ప్రేమతో ఉండండి, ఆ తరువాత కేవలం ఫ్రేమ్లోనే ఉండాలి. తేడా అంతా ఆలోచనలోనే ఉంది. లేకపోతే మెట్లు అవే ఉంటాయి, కొందరికి పైకి వెళ్తాయి, కొందరికి కిందకి. సరైనది ఎప్పుడూ సరైనదే, ఎవరైనా దానికి వ్యతిరేకంగా ఉన్నా. తప్పు ఎప్పుడూ తప్పే, ఎవరైనా దానితో ఉన్నా. మనసులోకి దిగిన వారిని జాగ్రత్తగా చూసుకోండి, మనసులో నుండి దిగిన వారి నుండి దూరంగా ఉండండి. సత్యానికి ప్రతి ఒక్కరూ తనను తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది, అసత్యానికి ఎవరైనా తనను గుర్తుపడతారేమోనని భయం ఉంటుంది. నాలుక, మాటలు అందరికీ ఉంటాయి, కానీ తమ కోసం జీవించేవారు మాట్లాడతారు, ఆప్తుల కోసం జీవించేవారు సహిస్తారు. పొగిడేవాడికి, విమర్శించేవాడికి తేడా ఏమిటంటే పొగిడేవాడు మంచివాడిగా నటించి చెడు చేస్తాడు, విమర్శించేవాడు చెడ్డవాడిగా ఉండి మంచి చేస్తాడు. జీవితంలో పాత్రలను బయట కంటే లోపల ఎక్కువగా కడగాలి.
ఇదే జీవిత సారం. ఇది మీకు ఇష్టమైన పాటల రికార్డింగ్ కాదు, ఎందుకంటే జీవితం రేడియో లాంటిది. ఎప్పుడైనా ఏ పాటైనా ప్లే కావచ్చు. ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో అని చింతించడం మానేయండి, ఎందుకంటే వారు కూడా మీరు వారి గురించి ఏమనుకుంటున్నారో అనే ఆలోచనలో మునిగి ఉంటారు. నిద్ర కూడా ఎంత విచిత్రమైనదో. వస్తే అన్నీ మరిచిపోయేలా చేస్తుంది, రాకపోతే చాలా విషయాలు గుర్తు చేస్తుంది. ఈ కాలం తీరు విచిత్రంగా ఉంది. ప్రజలు మంచి జ్ఞాపకాలను ఫోన్ గ్యాలరీలో, చెడు జ్ఞాపకాలను మనసులో ఉంచుకుంటారు. జీవితానికి చేతులు ఉండవు, కానీ కొన్నిసార్లు అది కొట్టే దెబ్బ జీవితాంతం గుర్తుంటుంది. మనిషి రెండుసార్లు ఓడిపోతాడు. ఒకటి తన కుటుంబం నుండి, మరొకటి తాను ఇష్టపడే వ్యక్తి నుండి. జీవితంలో అనవసరమైన వ్యక్తుల కోసం సమయం లేకుండా అంత బిజీగా ఉండండి. గుర్తుంచుకోండి, జీవితంలో ఖాళీ సమయమున్న వ్యక్తి అత్యంత దుఃఖంగా ఉంటాడు. నిజానికి, సత్యానికి ఎప్పుడో దాని విలువ ఉంటుంది, కానీ అబద్ధాన్ని పొగిడేవారు చాలామంది ఉంటారు. కొన్నిసార్లు శుభవార్తను మీకే ఉంచుకోండి, ఎందుకంటే అందరూ ఆ శుభవార్తతో సంతోషంగా ఉండరు. అద్దంలో కేవలం శీలం కనిపిస్తే ప్రజలు తమ ముఖాన్ని ఎప్పుడూ చూసుకోరు. ఒంటరిగా ఉండటం తప్పుడు వ్యక్తితో ఉండటం కంటే అంతగా బాధించదు. మీరు స్నేహం చెయ్యాలంటే పిచ్చివారితో చెయ్యండి, ఎందుకంటే అవసరమైనప్పుడు తెలివైనవారు పనికిరారు. దుఃఖం ఎప్పుడైనా వస్తుంది, కానీ అదే దుఃఖం మనకు జీవించే కళను నేర్పుతుంది. ప్రపంచంలో అత్యంత విలువైనది నమ్మకం. దాన్ని నిర్మించడానికి జీవితాంతం పడుతుంది, కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. గొప్పతనం అనేది పదవితో కాదు, సంస్కారాలతో వస్తుంది. తమ జీవితంలో ఇతరుల గురించి పట్టించుకునేవారు తరచుగా ఒంటరిగా మిగిలిపోతారు, ఎందుకంటే వారి గురించి పట్టించుకునేవారు ఎవరూ ఉండరు. ప్రజలు కేవలం కాలక్షేపం కోసం మాట్లాడతారు, మనం దాన్ని నిజమని నమ్ముతాం. అందరికీ నాలిక ఉంటుంది, కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించే అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. కొందరు తాము అన్నీ తెలుసని అనుకుంటారు, కానీ వారే అతిపెద్ద మూర్ఖులు. చెడ్డ రోజుల వల్ల ఒక ప్రయోజనం కూడా ఉంది. అవి మన సంబంధాల అసలు రూపాన్ని చూపిస్తాయి. దుఃఖం, కష్టం మనిషి మర్చిపోగలడు, కానీ ఎవరికైనా చేసిన మోసాన్ని ఎప్పటికీ మర్చిపోలేడు. సమయమే మనది కానప్పుడు మనవాళ్లు కూడా దూరమవుతారు. మీ మెదడులో ఆలోచనల రద్దీ తగ్గినప్పుడు జీవిత ప్రయాణం కూడా సులభమవుతుంది. అతిగా హక్కులు చూపేవారికోసం ఏ వ్యక్తి అయినా నెమ్మదిగా తన ప్రాముఖ్యతను కోల్పోతాడు. మీ ఆప్తులు మీ నుండి దూరం కావడం మొదలుపెడితే వారి అవసరం తీరిపోయిందని అర్థం చేసుకోండి. మనం కొన్ని వస్తువులను పైకి లేపగలం, కానీ ఎవరిదైనా పడిపోయిన ఆలోచనను ఎప్పటికీ లేపలేము. మీరు ఎవరినైనా 100 మంచి పనులను వదిలి అతని ఒక్క చెడు పనికి నిందిస్తే తదుపరిసారి 100 మంచి పనులను ఆశించవద్దు. జీవితంలోని అసలు జ్ఞానం, అనుభవం ఉచితంగా రావు. దీనికోసం మనం చాలా చెల్లించాల్సి ఉంటుంది. త్వరగా విజయం సాధించడానికి ప్రయత్నించేవారు తరచుగా అత్యంత కష్టాలను ఎదుర్కొంటారు. చెడ్డ సమయం వస్తే దాన్ని వదిలేయండి, ఎందుకంటే మనం ఎవరికీ అవసరం లేదు. నా జీవిత మార్గంలో నేను ఆ అద్దాన్ని తీసివేశాను. అందులో కేవలం చెడు, వెనుక వదిలేసిన దారులు కనిపించేవి. దారులు మసకగా ఉండవచ్చు, కానీ గమ్యం ఎప్పుడూ కాదు. ఈ రోజు కష్టపడకపోతే గుర్తుంచుకోండి, పేదరికం ఎప్పుడైనా ఏడిపించగలదు. ఎదుటివారు ఆ బంధాన్ని నిలబెట్టాలనే ఉద్దేశం లేమంతవరకు బంధాలు బలంగా ఉండవు. అవసరానికి మించిన ప్రేమ, ఆశ రెండూ మనిషిని విరగ్గొట్టగలవు. ఏ ప్రదేశమూ ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఎవరూ కూర్చోని చోట ధూళి కూర్చుంటుంది. ఒడ్డు దొరక్కపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఇతరులను ముంచి ఎప్పుడూ ఈదడానికి ప్రయత్నించవద్దు. ఎవరిని బలహీనంగా భావించవద్దు, ఎందుకంటే ఒక సాధారణ కలం కూడా చాలా పెద్ద శక్తిని కలిగి ఉంటుంది. అది 5 లక్షల చెక్కును కూడా వ్రాయగలదు. జీవితంలో ఆత్మీయత అనే మొక్కను నాటడానికి ముందు భూమిని బాగా పరీక్షించుకోండి, ఎందుకంటే అన్ని నేలల్లో విశ్వాసం ఉండదు. కాలంతో పాటు తన రంగును మార్చుకోని వ్యక్తి విలువ సమాజంలో పెరుగుతుంది. జీవితంలో కొన్నిసార్లు కొంచెం ఖాళీ అవసరం, ఎందుకంటే ఇదే మనల్ని కలుసుకునే సమయం. బూట్లు అరగదీసి సంపాదించుకున్న గుర్తింపుకు, బూట్లు నాకి సంపాదించుకున్న గుర్తింపుకు చాలా తేడా ఉంటుంది. చాలామంది తమ జీవితంలో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు, కానీ ఎప్పుడూ సంతోషంగా ఉన్నట్లు నటించేవారు తరచుగా లోపల చాలా బాధపడతారు. ఓపిక వస్తే ఒకప్పుడు మనకు అత్యంత ఇష్టమైనవి కూడా మనసులో నుండి వెళ్ళిపోతాయి. మనం ఎప్పుడు మన జీవితం అనుకున్న కలలు కూడా చెదిరిపోతాయి.
ప్రజలు ఎప్పుడూ మీకు నచ్చిన వారితో మాట్లాడమని చెబుతారు, కానీ నిజానికి మన మాటలు వినడం ఇష్టపడే వారితో మాట్లాడాలి. ఆలోచన, ఉద్దేశం మంచిగా ఉంచుకోండి. అప్పుడు ప్రకృతి మీ అన్ని కష్టాలను దూరం చేస్తుంది. మీరు ఎవరిని అత్యంత ఇష్టపడతారో వారే మీకు అత్యధిక దుఃఖాన్ని కూడా ఇవ్వగలరు. ఒక వ్యక్తి మీకు పదే పదే ఒకే గుణపాఠం నేర్పుతుంటే ఆ తప్పు అతనిది కాదు, మీదేనని గుర్తుంచుకోండి, సమయానికి ముందు లేదా తరువాత ఏదైనా కోల్పోతే అది తిరిగి రాదు. కాబట్టి మనం మన సమయాన్ని గౌరవించాలి. సత్యం, నిజాయితీని జీవితంలో భాగం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఎవరితోనైనా గర్వపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గర్వం కేవలం శవంలోనే ఉంటుంది. నిజమైన మనిషి ఎవరంటే అతను వంగి తన ఎత్తును గుర్తిస్తాడు. జీవితంలో మీరు ఇతరులతో సంతోషాన్ని, భావోద్వేగాలను, ప్రపంచాన్ని పంచుకునే అలవాటు చేసుకుంటే విజయం ఖాయం. గుర్తుంచుకోండి, ఏ వస్తువైనా హద్దులు దాటితే అది మనకే హానికరం. జీవితంలో ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు చెడ్డ సమయాన్ని చూడాల్సి వస్తుంది, కానీ ఈ సమయాన్ని ధైర్యం, సానుభూతితో ఎదుర్కొనేవారు ఎప్పుడూ చెడ్డవారిగా మారరు. అలాంటి వారు ఎప్పుడూ ఇతరులకు చెడు చెయ్యలేరు. చెడ్డ సమయం వ్యక్తి స్వభావాన్ని గుర్తించడానికి ఉత్తమ అవకాశం. చెడ్డ సమయంలో తోడు నిలిచేవాడు అతను అపరిచితుడైనా సరే ఎప్పుడూ మీ హృదయంలో స్థానం సంపాదించుకుంటాడు. మౌనం ఒక అద్భుతమైన గుణం, ముఖ్యంగా మీరు మూర్ఖులతో చుట్టుముట్టబడినప్పుడు. మంచి వ్యక్తులు మీకు తగిలితే వారు విరగరు, జారిపోయి మీ జీవితం నుండి వెళ్ళిపోతారు. ఎవరు గుర్తు చేసుకోనప్పుడు మీరు వారిని ఎందుకు గుర్తు చేసుకుంటారు? బంధాలను నిలబెట్టేవారు ఎప్పుడూ పోటీపడరు, ఎందుకంటే వారి ప్రేమ సరిపోతుంది. జీవితంలో సమస్య వచ్చినప్పుడు దానిని కదిలించే బదులు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి, అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. త్వరగా దొరికేవి ఎప్పుడూ ఎక్కువ కాలం నిలవవు, స్థిరంగా ఉండేవి సమయం తీసుకుంటాయి. నేటి యుగంలో ప్రజలు తమ చిన్న చిన్న దుఃఖాలతో బాధపడి అసలైన సుఖాన్ని కోల్పోతున్నారు. తరచుగా మనం నగరాలలో స్థిరపడి గ్రామాలలో శాంతిని వెతుకుతాం. జీవితంలో ఎప్పుడూ కష్ట సమయాలకు భయపడకూడదు, ఎందుకంటే ఇదే సమయం మనల్ని అత్యంత బలంగా చేస్తుంది. సమయం కంటే గొప్ప గురువు లేడు, అది మనకెప్పుడూ సరైన దిశను చూపిస్తుంది. కోపం లేదా గర్వాన్ని పెరగనివ్వకండి, ఎల్లప్పుడూ సత్యం, మంచితనాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి. జీవితాన్ని కుండీలోని మొక్కలా భావించవద్దు, అది చిన్న చలికే వాడిపోతుంది. దాన్ని అడవిలోని చెట్టులా చేసుకోండి, అది ప్రతి కష్టాన్ని ఎదుర్కొని కూడా ఆనందంగా ఉంటుంది. మీ పాత్రను అలా ఉంచుకోండి, మీ మౌనం కూడా ప్రజల హృదయాలలో లోతైన ముద్ర వేయాలి. మీ విలువలేని చోట్ల నుండి మిమ్మల్ని మీరు తొలగించుకోండి. సముద్రం లాంటి హోదాను ఉంచుకోండి, ప్రతి సింహం కూడా నీరు తాగేటప్పుడు తల వంచుతుంది. ప్రజలతో కలవడం ఎప్పుడూ అవసరం లేదు, ఎందుకంటే కొందరి నుండి జ్ఞానం, కొందరి నుండి గుణపాఠం లభిస్తుంది. ఎవరు బలహీనులు కారు, అందరూ కాలం చక్రంలో నిలబడిన ప్రేక్షకులు. ఫిర్యాదులకు కూడా గౌరవముంటుంది, కానీ అది ప్రతి ఒక్కరితో చెయ్యబడదు. ఇతరుల దారులలో చీకటి చేసే వారికి ఎప్పుడూ వెలుగు లభించదు. తరచుగా మనం ఏ చేతులతోనైతే ఒకరిని కాపాడుతున్నామో అవే చేతులు మనల్ని కాల్చడానికి కారణమవుతాయి. నేటి యుగంలో మాటల కంటే ప్రవర్తన ముఖ్యమయ్యింది. కల్తీ యుగం నడుస్తోంది. మన మాటలలో సత్యం, విశ్వాసం ఉన్నప్పుడు బంధాలు ఎల్లప్పుడూ దీర్ఘకాలం నిలుస్తాయి. పెళ్లి చేసుకోవడం పెద్ద విషయం కాదు, పెళ్లి తర్వాత సుఖంగా ఉండటం పెద్ద విషయం. ఈ రోజుల్లో ప్రజలు ప్రేమ కంటే లెక్కలు ఎక్కువగా చూస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని పట్టించుకోకపోతే వారిని వెళ్ళనివ్వండి, ఎందుకంటే మిమ్మల్ని గౌరవించని వారు మీకు తగరు. ఎవరి వెనుక పరుగెట్టకండి, ఎంత పరుగెడితే అంతగా మీ ప్రాముఖ్యతను కోల్పోతారు. కొన్నిసార్లు జరుగుతున్నది మనకు చెడుగా అనిపిస్తుంది, కానీ కాలక్రమేణా అది మన మంచికే జరిగిందని అర్థమవుతుంది. ఏ వ్యక్తి సంపూర్ణంగా ఉండడు, కాబట్టి బంధాలను నిలబెట్టుకోవడానికి కొన్ని లోపాలను పట్టించుకోకపోవడం అవసరం. జీవితంలో అతి పెద్ద గురువు సమయం, ఎందుకంటే సమయం నేర్పించగల శక్తి మరెక్కడా లేదు. ఏమైనా చెప్పే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. అవే మాటలు ఎవరైనా మీకు చెబితే మీకు ఎలా అనిపిస్తుంది? అన్ని వస్తువుల ధర పెరిగింది,
కాని అగ్గిపెట్టె ఇప్పటికీ రూపాయికే దొరుకుతుంది. ఎందుకంటే నిప్పు పెట్టేవారికి విలువేగుండదు. పుకార్లను నమ్మవద్దు. ఎవరి గురించైనా తెలుసుకోవాలంటే స్వయంగా వెళ్ళి వారితో మాట్లాడండి. బతికున్న మనిషితో ప్రజలు సరిగ్గా మాట్లాడరు. చనిపోయిన తరువాత అంటారు, ఎందుకు మాట్లాడవు అని. బంధాలను నిలబెట్టి ఒకే గుణపాఠం నేర్చుకున్నాను. ఎవరినైనా హద్దుకు మించి పట్టించుకుంటే ఒకరోజు వారు మిమ్మల్ని పనికిరాని వారిగా భావిస్తారు. నది ప్రవహిస్తూ సముద్రం ఎంత దూరంలో ఉందని అడగదు. అలాగే కష్టపడుతూ ఉండండి. గమ్యం గురించి చింతించకండి. నన్ను గౌరవించని వారి గురించి పట్టించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. నన్ను అడగండి, నేను ఒక్కసారి కూడా చూడనివాడు కూడా నన్ను గౌరవిస్తాడు. మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి, నేను లేకపోతే ఎవరికి ఎక్కువగా తేడా పడుతుంది? కేవలం వారి కోసమే జీవించండి. మిగిలిన వారిని వారి మానాన వారిని వదిలేయండి. వారు అడిగారు, బహుమతిగా ఏమి కావాలి? మేము అన్నాము, ఎప్పటికీ ముగియని ఆ కలయిక. మనం ఎప్పుడూ అనుకున్నంతగా ఎవరికీ ముఖ్యం కాదు. విరిగిన వస్తువులు ఎప్పుడూ ఇబ్బంది పెడతాయి. ఉదాహరణకు మనసు, నిద్ర, నమ్మకం, అన్నిటికంటే ఎక్కువగా ఆశ. జీవితంలో కేవలం ఇద్దరే నిజమైన తోడు. ఒకటి అద్దం, మరొకటి నీడ. అద్దం అబద్ధం చెప్పదు, నీడ ఎప్పుడూ తోడు విడవదు. ఏదైనా దారి మిమ్మల్ని భయపెడుతుంటే అర్థం చేసుకోండి, ముందు పెద్ద విజయం మీకోసం వేచి ఉంది. మనం ఎవరికైతే మన జీవితంలో అపరిమితమైన ప్రాముఖ్యత ఇచ్చామో వారే మనల్ని మోసం చేస్తారు. మీ ఉనికి లేకపోవడం సమానమైతే మిమ్మల్ని మీరు అక్కడి నుండి వేరు చేసుకోవడం మంచిది. కొందరు మమ్మల్ని అర్థం చేసుకోలేదు, ఎందుకంటే కొందరు గుడ్డివారు, కొందరు చీకటిలో ఉన్నారు. నిజమైన తోడు ఎవరంటే తప్పు చేసినప్పుడు మందలించగలరు, సరిగ్గా ఉన్నప్పుడు బలంగా తోడు నిలబడగలరు. బంధం కొన్ని రోజులే ఉండాలంటే తీయగా ఉండండి. జీవితాంతం నిలబెట్టుకోవాలంటే స్పష్టంగా, నిజాయితీగా ఉండండి. అదృష్టం చెడ్డది కాదు, కేవలం నమ్మకం తప్పుడు వ్యక్తులపై పెట్టబడింది. మీ మౌనాన్ని అర్థం చేసుకోని వారు మీ లేమిని కూడా అర్థం చేసుకోరు. ప్రతిదీ మీ ఆశలకు అనుగుణంగా ఉండదు, కానీ ఓటమిని అంగీకరించడం పరిష్కారం కాదు. ముందుకు సాగేవారిదే విజయం. ప్రతి దెబ్బ ఒక గుణపాఠం. దారి ఎలాంటిదైనా కేవలం మీ కాళ్లపై నమ్మకం ఉంచండి. ఇతరులను పడగొట్టి మిమ్మల్ని మీరు తెలివైన వారిగా భావించకండి. పైవాడు పడగొట్టినప్పుడు లేవడానికి కూడా అర్హత లేకుండా చేస్తాడు. ఇతరుల చెడు చెప్పడం సులభం, కానీ మీలో మీరు చూసుకోవడానికి ధైర్యం కావాలి. సత్యం కావాలని అందరికీ ఉంటుంది, కానీ సత్యం బయటపడినప్పుడు చాలా తక్కువ మంది దానిని అంగీకరిస్తారు. దేవుడు మిమ్మల్ని పైకి లేపాలనుకున్నప్పుడు ముందుగా మిమ్మల్ని అన్ని వైపుల నుండి విరగ్గొడతాడు. మీతో మాట్లాడి సంతోషించే వారితోనే మాట్లాడటానికి ప్రయత్నించండి. మీ మాటలు భారమనిపించే వారితో కాదు. మాటలు, ప్రవర్తనే అసలు గుర్తింపు. ముఖం, సంపద క్షణాల్లో మారిపోతాయి. ఈరోజు మనిషే మనిషితో ఆడుకుంటున్నాడు. మనం దోషాన్ని అదృష్టానికిస్తాము. మంచి రోజులు కూర్చోవడం వల్ల రావు, వాటిని పొందడానికి చెడ్డ రోజులతో పోరాడాలి. ప్రతి ఒక్కరూ తమను తాము తెలివైన వారిగా భావించే చోట మౌనంగా ఉండటమే అతిపెద్ద తెలివి. మీరు ఒకరి అవసరానికి పనికి రానప్పుడు మనిషి అసలు శీలం బయటపడుతుంది. సింహాలతో ఉంటే గర్జించడం నేర్చుకుంటారు, కుక్కలతో కూర్చుంటే కేవలం వెనుక మొరగడం వస్తుంది. శత్రువు కంటే మీ స్నేహితుడు మీ శత్రువు స్నేహితుడు అయిన వ్యక్తితో ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. గాలి మాటలను ఎప్పుడూ నమ్మవద్దు, ఎందుకంటే బలహీనమైన చెవులు తరచుగా బలమైన సంబంధాలను విచ్ఛిన్నం చేస్తాయి. చనిపోయిన తరువాత కూడా బ్రతికి ఉండాలనుకుంటే ప్రజలు చదవగలిగేది ఏదైనా వ్రాయండి, లేదా ప్రజలు గుర్తుంచుకోగలిగేది ఏదైనా చెయ్యండి. శత్రుత్వం కేవలం గొడవలతోనే రాదు, కొన్నిసార్లు నిజం చెప్పినా ప్రజలు శత్రువులవుతారు. రావణుడి నుండి నేర్చుకోండి. బుద్ధి, శక్తి, యోగ్యత చెడ్డవారిలో కూడా ఉండవచ్చు, కాని వారు ఎప్పుడూ ఆదర్శంగా మారలేరు. జీవితాన్ని సులభం చేసుకోవాలంటే మీ దుఃఖాన్ని, ఇతరుల సంతోషాన్ని లెక్కించడం మానేయండి. జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. మనిషి యొక్క అతిపెద్ద సమస్య ఏమిటంటే అతను తన వద్ద ఎక్కువ బుద్ధి ఉందని, ఇతరుల వద్ద ఎక్కువ సంపద ఉందని నమ్ముతాడు. గెలుపు, ఓటమి కేవలం ఆలోచనల ఆట. ఓటమిని అంగీకరించినవాడు ఓడిపోతాడు, నిశ్చయించుకున్నవాడే గెలుస్తాడు. అందరినీ నమ్మండి, కాని ఎవరిమీద ఆధారపడి ఉండకండి. బతికున్న మనిషిని పడగొట్టడంలో, చనిపోయిన వారిని లేపడంలో ప్రజలలో అద్భుతమైన ఐక్యత ఉంటుంది. మనిషి సూత్రాల గురించి మాట్లాడతాడు, కాని నష్టం, లాభం చూసి వాటిని మార్చేస్తాడు. టీలో ఈగ పడితే టీని పారేస్తాడు, నెయ్యిలో పడితే ఈగను తీసి మళ్లీ తింటాడు. సరైన నిర్ణయాలు అనుభవం నుండి వస్తాయి, అనుభవం తప్పుడు నిర్ణయాల నుండి వస్తుంది. నిజం చెప్పండి, స్పష్టంగా చెప్పండి, దాపరికం లేకుండా చెప్పండి.
మీ వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోనివారు కేవలం పేరుకే మీ వాళ్ళు. మీరు సత్య మార్గంలో నడుస్తుంటే కష్టాలు వస్తాయి. ప్రతి మలుపులో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితాన్ని కష్టతరం చేయడం సులభం, కాని దాన్ని సరళంగా చేయడం చాలా కష్టం. మనిషి యొక్క అత్యంత విచిత్రమైన అలవాటు ఏమిటంటే, ఏమీ దొరకనప్పుడు ఓపిక పట్టడు, దొరికిన తరువాత దాని విలువను గౌరవించడు. చిన్నప్పుడు నడవడం రానప్పుడు ఎవరూ పడనివ్వలేదు. ఇప్పుడు నడవడం నేర్చుకున్న తరువాత ప్రతి ఒక్కరూ పడగొట్టడంలోనే ఉన్నారు. బంధాలు అవసరమనే పట్టాలపై నడిచే రైలు లాంటివి. ఎవరికి వారి స్టేషన్ దొరుకుతుందో వారు మౌనంగా దిగిపోతారు. ఈ ప్రపంచంలో కేవలం 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు ఒంటరిగా ఉన్నవారు, మరొకరు ఒంటరిగానే సరిపోయేవారు. మనమందరం సంతోషంగా ఉండటానికి ఇబ్బంది పడతాం. ఇదే ఈ జీవితంలోని అతిపెద్ద విడ్డూరం. ప్రజలు మిమ్మల్ని వదిలేస్తే నిరాశపడకండి, ఎందుకంటే ఇదే ఒంటరితనం మిమ్మల్ని బలంగా మార్చడం నేర్పుతుంది. కొందరు దేవుడికి భయపడతారు, కొందరు దేవుడిపై నమ్మకం ఉంచుతారు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. మనం కాలంతో పాటు కొందరిని మర్చిపోతాం, కొందరు కాలంతో పాటు మనల్ని మర్చిపోతారు. ఇదే జీవిత సత్యం. మీ దగ్గర ఉన్నదానితోనే సంతోషంగా ఉండటం నేర్చుకోండి, ఎందుకంటే చాలామంది మీరు పొంది కూడా సంతృప్తి చెందని దానికోసం ఆశతో జీవిస్తున్నారు. మనిషి పేరాశకు అంతం లేదు. తన పిల్లలకు అన్నీ ఇవ్వాలనుకుంటాడు, కాని తన తల్లిదండ్రుల నుండి అన్నీ తీసుకోవాలనుకుంటాడు. సంతోషాన్ని అందరితో పంచుకోవచ్చు, కాని దుఃఖాన్ని నిజంగా మీ మేలు కోరేవారితోనే పంచుకోగలం. అలాంటివారు దొరకడం చాలా కష్టం. బంధాన్ని నిలబెట్టాలనే కోరిక ఉన్నంతవరకే ఫిర్యాదులు ఉంటాయి. బంధం ముగిసిన తరువాత ఫిర్యాదులు కూడా ముగిసిపోతాయి. ప్రజలు స్వార్థపరులు. పేద బంధువులను దాస్తారు, ధనిక బంధువులతో దూరపు బంధాన్ని కూడా అతిశయించి చెబుతారు. బంధాలు ఎప్పుడూ ముగియవు. మాటలు ఆగిపోతే కళ్లలో నిలిచిపోతాయి, కళ్లకు దూరమైతే జ్ఞాపకాలలో ఉండిపోతాయి. ప్రపంచం చదవలేని పుస్తకం, కాని సమయం ప్రతి గుణపాఠం నేర్పించే గురువు. ప్రేమ కూడా విచిత్రమైనది. చిన్నప్పుడు ఉచితంగా దొరుకుతుంది, యవ్వనంలో సంపాదించుకోవాలి, వృద్ధాప్యంలో అడుక్కోవాలి. తప్పుడు దారులు, తప్పుడు వ్యక్తులు, తప్పుడు అనుకోవాలు అవసరం. ఎందుకంటే వీటి నుండే మనకు ఏది సరైనదో తెలుస్తుంది. ఆలస్యంగానైనా ఏదో ఒకటి అవ్వండి, ఎందుకంటే కాలంతో పాటు ప్రజలు బాగోగులు కాదు, హోదాను అడుగుతారు. విజయమంటే కేవలం ఎత్తులను తాకడం కాదు, అక్కడికి చేరుకున్నా భూమితో అనుబంధం కలిగి ఉండటమే అసలైన విజయం. మీరు సంతకం చెయ్యగలిగేదే వ్రాయండి, సంకోచం లేకుండా చెప్పగలిగేదే ఆలోచించండి, సమాధానం వినగలిగేదే మాట్లాడండి. ఎప్పుడైనా గర్వం వస్తే శ్మశానానికి వెళ్లి చూడండి. మీకంటే పెద్దవారు కూడా కేవలం బూడిదగా పడి ఉన్నారు. అవకాశం ఒక చిన్న పదం, కాని జీవితంలో చాలా తక్కువ సార్లు వస్తుంది. కాబట్టి అది దొరికినప్పుడల్లా వృధా చెయ్యవద్దు. జీవిత నియమాలు కూడా కబడ్డీ లాంటివే. మీరు విజయం రేఖ వైపు సాగిన వెంటనే ప్రజలు మిమ్మల్ని వెనక్కి లాగడం ప్రారంభిస్తారు. విశ్రాంతి పొందటానికి విశ్రాంతిని వదలాలి. ఇదే జీవితంలోని అతిపెద్ద విడ్డూరం. మీ అదృష్టంలో ఉన్నది పరుగెత్తుకుంటూ వస్తుంది, లేనిది వచ్చి కూడా వెళ్ళిపోతుంది. ప్రార్థన ఎప్పుడూ తోడు విడవదు, శాపం ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది, అది గౌరవమైనా మోసమైనా. ప్రజలు మీతో కాదు, మీ స్థాయితో నిలబడతారు. కోయిల తన భాష మాట్లాడుతుంది, అందుకే స్వేచ్ఛగా ఉంటుంది. చిలుక ఇతరుల భాష మాట్లాడుతుంది, అందుకే జీవితాంతం పంజరంలో ఉంటుంది. జీవితం ఉన్నంతవరకు ప్రేమతో ఉండండి, ఆ తరువాత కేవలం చిత్రంలోనే ఉండాలి. తేడా అంతా ఆలోచనలోనే ఉంటుంది, లేకపోతే మెట్లు అవే ఉంటాయి. కొందరికి పైకి వెళతాయి, కొందరికి కిందకి. సత్యం ఎప్పుడూ సత్యమే, ప్రపంచం దానికి వ్యతిరేకంగా ఉన్నా. అసత్యం ఎప్పుడూ అసత్యమే, ప్రపంచం మొత్తం దానితో ఉన్నా. మనసులోకి దిగిన వారిని జాగ్రత్తగా చూసుకోండి, మనసులో నుండి దిగిన వారి నుండి జాగ్రత్తగా ఉండండి. సత్యం అందరూ తనను తెలుసుకోవాలని కోరుకుంటుంది, అసత్యానికి ఎవరైనా తనను గుర్తుపడతారేమోనని భయం ఉంటుంది. మాటలు అందరికీ ఉంటాయి, కాని తమ కోసం జీవించేవారు చెప్పేస్తారు, ఆప్తుల కోసం జీవించేవారు సహిస్తారు. పొగిడేవాడికి విమర్శించేవాడికి తేడా ఏమిటంటే, పొగిడేవాడు మంచివాడిగా నటించి చెడు చేస్తాడు, విమర్శించేవాడు చెడ్డవాడిగా ఉండి మంచి చేస్తాడు. పాత్రను బయట నుండి కాకుండా లోపల నుండి ఎక్కువగా కడగాలి, ఇదే అసలైన జీవితం. జీవితం ఏ ప్లేలిస్ట్ కాదు, ఇష్టమైన పాటలు వినిపించడానికి. ఇది రేడియో లాంటిది, ఎప్పుడైనా ఏ రాగమైనా వినిపించవచ్చు. మనిషి గాలిపటం ఎక్కువ ఎత్తుకు వెళ్లడం మొదలుపెడితే వారు త్వరలోనే తెగిపోబోతున్నారని అర్థం చేసుకోండి.
ప్రతి పెద్ద పని సమయం తీసుకుంటుంది, కాబట్టి ఓపికను మర్చిపోవద్దు. అన్నీ ముగిసిపోతున్నాయని అనిపించినప్పుడు కొత్త ప్రారంభం మీకోసం వేచి ఉందని తెలుసుకోండి. ఇంటి నిర్ణయాలు బయటివారు చేయడం మొదలుపెడితే కుటుంబం విచ్ఛిన్నమైందని అర్థం చేసుకోండి. చెడ్డ సమయం యొక్క అతిపెద్ద ప్రయోజనమేమిటంటే అది ఆప్తులలో దాగి ఉన్న పరాయివారిని, పరాయివారిలో దాగి ఉన్న ఆప్తులను చూపిస్తుంది. ఎక్కడైనా అవసరానికి మించి గౌరవం దొరుకుతుంటే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రపంచం అబద్ధాలకోరులకు అభిమాని. కొంచెం నిజం చెప్పగానే ఆప్తులే అలుగుతారు. ఒక ఫకీరును మీ గడప వద్ద అవమానించవద్దు. అతను కేవలం భిక్షం మాత్రమే కాదు, ఆశీర్వాదాలు కూడా ఇవ్వడానికి వస్తాడు. జీవితం మంచిగా ఉంటుందా, చెడుగా ఉంటుందా అనేది మన చేతుల్లో ఉంది, ఎందుకంటే మనకు కేవలం ఒకే జీవితం లభిస్తుంది. మంచితనం మన నుండే ప్రారంభం కావాలి. తిలకం పెట్టే ముందు వేలికి రంగు అంటుకున్నట్లు. డబ్బు అసలు శక్తిని చూడాలంటే ఎవరినైనా అప్పు అడిగి చూడండి. అది బంధాలను విరగ్గొట్టే, కలిపే శక్తిని కలిగి ఉంటుంది. మీతో మాట్లాడాలనుకునే వారితోనే మాట్లాడండి. బలవంతంగా ఎవరి వెనుకాపడి మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకోవద్దు. ప్రేమ, చంద్రుడు రెండూ దూరం నుండే అందంగా కనిపిస్తాయి, దగ్గరకు వెళితే వాటిలో మచ్చలు కనిపిస్తాయి. నా అదృష్ట పుస్తకాన్ని తెరవవద్దు. నేను ఎవరిపై గర్వపడ్డానో ఆ వ్యక్తే నా మనసును బాధపెట్టాడు. ప్రేమకు మొదటి గుర్తు ఏదైనా కావచ్చు, కాని చివరి గుర్తు ఎప్పుడూ కన్నీళ్లే. బాధ కలుగుతుంది, కాని ఎవరినీ బలవంతంగా మనవాడిగా చేసుకోలేము. నేను తెలివైనవాడిని, అందుకే ఎవరు నన్ను ఎంత మోసం చేశారో నాకు తెలుసు. ఇతరులతో నవ్వుతున్న వారికోసం ఎందుకు ఏడవాలి? దేవుడి దయవల్ల మరణం అందరికీ వస్తుంది, లేకపోతే ధనికులు పేదవాడు కాబట్టి చనిపోయాడు అని ఎగతాళి చేసేవారు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండటం నేర్చుకోండి. దీనివల్ల మిమ్మల్ని మీరు మరింత బలంగా కనుగొంటారు. చల్లని ఇనుము చాలా కఠినంగా ఉంటుంది, కానీ వేడెక్కినప్పుడు ఎవరైనా దాన్ని సులభంగా వంచగలరు. అలాగే కోపంలో మీరు బలహీనపడతారు. ప్రజలు మిమ్మల్ని తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా కోపం వస్తే ఓపిక పడ్డండి. నేను బంధాలను కాపాడుకోవడం ఇష్టం కాబట్టి వంగుతాను. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన బోధనలను ప్రజలు తమ జీవితంలో పాటిస్తే వారు ఖచ్చితంగా విజయం సాధించగలరు. గీతాసారం యొక్క ఈ బోధనలు నిజంగా విజయవంతమైన జీవితాన్ని నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మిత్రులారా, ఈ అనుభవంతో నిండిన ఆధ్యాత్మిక ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మన జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం, విజయం మనలోనే ఉన్నాయని భగవద్గీత మనకు చూపించింది. మీరు ఈ వీడియో నుండి ఏదైనా నేర్చుకున్నట్లయితే దయచేసి ఈ అద్భుతమైన సందేశం ఎక్కువ మందికి చేరేలా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఈ వీడియోను లైక్ చేయడం, కామెంట్లో జై శ్రీ రాధేకృష్ణ అని వ్రాయడం మర్చిపోకండి. మీరు మరిన్ని ఇలాంటి సమాచారపూర్వక వీడియోలను చూడాలనుకుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఐకాన్ను ఆల్లో ఎంచుకోండి. మేము త్వరలో మరొక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ప్రయాణంతో తిరిగి వస్తాము. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.